లైవ్ కి వచ్చేవాళ్ళు వస్తారు, మనం వెళ్ళిపోదాం లైవ్ కి. జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, అందరికీ ఈ సాయంత్రం వేళ మనము ఈ లైవ్ కార్యక్రమం అందరికీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ధర్మపాఠం నుంచి పండి రాజేష్ గారు, అలాగే లోక్నాథ్ గారు వస్తారు, లోక్నాథ్ చౌదరి గారు, అలాగే గోపి గారు కూడా మన మధ్యలో జాయిన్ అవ్వబోతారు. అయితే ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి అంశం వచ్చేసి, ఈ రోజు శ్రీరామరాజ్యం ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మార్నింగ్ అందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నా. బహుశా ఆల్మోస్ట్ 2000 కూడా దాటిపోయింది. ఆ వీడియో చూసింటే మీకు కొద్దిగా అవగాహన ఉంటుంది ఈ రోజు మన లైవ్ కార్యక్రమం ఏంటి అనేది. చిన్న టాపిక్ అయినప్పటికీ గోపి గారు ఫోన్ చేద్దాం. అమలు తింటారా బాబు? అమలు తింటారా బాబు? పిచ్చలు పిచ్చలు పెట్లా 5 minutes లో స్టార్ట్ చేస్తున్నామండి. మన గోపి గారు అందరూ వచ్చినాక. ఈలోపు మనం టాపిక్ మాట్లాడుతూ ఉంటే వచ్చి జాయిన్ అవుతుంటారు కదా రాము అని. తప్పకుండా మాట్లాడదాం. మాట్లాడదాం. అయితే ఈ రోజు మనము అనుకున్నటువంటి అంశం వచ్చేసి, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారు, మనం గతంలో వాళ్ళ ఫోటో కూడా చూపిస్తే బెటర్ అని నా ఉద్దేశం. చూపిస్తాను అన్ని వాళ్ళ వీడియో చూపిస్తాము. తర్వాత వీడియో కూడా మనం ప్లే చేస్తాము. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం వెళ్దాము తప్పకుండా. ఓకే డన్. అందరికీ అర్థం. ఎందుకంటే ప్రవీణ్ పగడాలంటే ఈ క్రైస్తవులందరినీ, ఎవరైతే సనాతన ధర్మాన్ని పొద్దున్న నుంచి రాత్రి వరకు తెల్లవారు 24 గంటలు సంవత్సరం 360 రోజులు విమర్శిస్తున్నారు, వాళ్ళందరికీ వ్యూహకర్త లేదంటే దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఆయన అఫిషియల్ గా ఉంటాడు, కానీ ఆయన వెనకాలంటే మొత్తం అంతా నడిపించేది ఆయననే. ఎందుకనంటే ఆయన వీళ్ళకి గైడెన్స్, తర్వాత మొత్తం అంత అధ్యక్షుడుగా ఉన్నట్టున్నారు. ఎందుకనంటే ఒక సాక్షి అపాలజిస్ట్ నెట్వర్క్ అనే ద్వారా వీళ్ళు ఎక్కువగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎక్కువగా మతం మార్పిడిని కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఆ విషయాలు మనం ఏందో ఈ రోజు మనం పరిశీలన చేద్దాము. అలాగే వీళ్ళు ఒక టీవీ ఛానల్ ఎక్కి మన స్వామీజీని పిలుచుకొని కూడా అక్కడ అవమానపరిచేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇది కూడా జరుగుతూనే ఉంటది. ఈ రోజు మనము ఈ కార్యక్రమం వచ్చేసి, నేను అండకొండ రాముడుగా నేను ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే, ముందుకు వచ్చేసి ఎప్పుడైతే నేను ఈ వీడియో చూసినప్పుడు, నేను మెయిలాట్లో చూసాను అనుకుంటా అండి. ఇప్పుడు ఏదైతే ప్లే చేసే వీడియో, ప్రవీణ్ పగడాల గారు అలాగే బీబు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, వీళ్ళు ఒక చర్చిలో కూర్చొని మాట్లాడుతున్నారు. సీతమ్మ వారిని, శ్రీరామచంద్ర ప్రభుని, అలాగే తర్వాత సమ్మక్కని, సారక్కని, అలాగే బ్రహ్మని, తర్వాత బ్రహ్మ కూతురు సరస్వతిని కూడా వీళ్ళు ఈ విధంగా విమర్శిస్తున్నారు. దారుణంగా విమర్శించేసి దైవ దూషణ, ఒక మాటలో చెప్పాలంటే దైవ దూషణ చేస్తా ఉన్నారు వీళ్ళు. కానీ ఎవరు అడ్డగించారు వీళ్ళని? ఎవరిని ప్రశ్నించారు వీళ్ళని? ఎక్కడే కానీ వీళ్ళకి రావు. ఎప్పుడైతే ఈ హిందువులుగా మేము ముందుకు వచ్చేసి వీళ్ళతో మాట్లాడితే దైవ దూషణ అనేసి మన హిందువులు ఒకరు అడిగితే వాళ్ళు 100 మంది వచ్చేసి మాకు ఫోన్ చేసి అడుగుతాను. ఈ రోజు అయితే ఈ వీడియో ఏదైతే మార్నింగ్ నేను పెట్టినటువంటి వీడియోలో, ఇది సంవత్సరం కిందట నేను నా ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియో. అంటే కొత్తలో వచ్చినటువంటి 2020 జూన్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది వీడియోస్ ని. అప్పుడు 2వ 3వ వీడియో అనుకుంటా ఈ వీడియో చేసినప్పుడు, ఈ ప్రవీణ్ పగడాల గారికి ఈ వీడియో చేసినప్పుడు అప్పుడు నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి, చాలా మంది బెదిరించడం కూడా జరిగింది. అయినా కూడా నేను ఈ రోజు ఎందుకు ఈ వీడియో కనపడితే నాకు పెట్టాలనిపించేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ రోజు కూడా నాకు కాల్ చేసేసి, మీ రాముడు దేవుడు ఎట్లయినాడు అనేటువంటి వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒరే, యేసుకు తండ్రి ఎవర్రా, యేసు ఎలా దేవుడైనారా అని అడిగితే, నీకెందుకు మా దేవుడి గురించి, మా గ్రంథాల గురించి నీకెందుకు అని అంటారు. అలాంటి వాళ్ళు, ఒరే
ఇదేంట్రా బాబు ఇల్లెందుకు అంటారు, మీరు మా మతంలోకి రండి, మా మతంలోకి రండి, మా దేవుడే గొప్పవాడు, మా దేవుడే నిజ దేవుడు, మా దేవుడే పరిశుద్ధుడు అని అంటాడు అన్న వాళ్ళు ఈ రోజు మేము మీ గ్రంథం నుంచి ప్రశ్నిస్తా అంటే, మీ గ్రంథం నుంచి రెఫరెన్స్ చూపించి మాట్లాడుతా అంటే, ఏ నీ వెనకాల ఎన్ని గ్రంథాలు ఉన్నాయే, ఏ దాని నుంచి చూసి చెప్పలేవా, ఏం నోరు రాదా అంటే సన్నాసులారా. రే మే ఎప్పుడైనా అండకుండా రాముడు నా గ్రంథాలు పట్టుకుని మిమ్మల్ని ఏమైనా మత మార్పిడి చేసినారా రా? లేదు కదా. మీరు కదరా మత మార్పిడి చేసింది. వేదాల్లో వేసి ఉన్నాడని, తర్వాత భగవద్గీతలో వేస్తున్నాడనేసి ఇంకా 1 by 1 చెప్తా మీరు ఏదో షుగర్ కోట్ వాక్యాలు చెప్పేసి మత మార్పిడి చేసేది మీరు కదరా. అదిగాక ఈరోజు మా దేవీ దేవతలను దైవ దూషణ చేస్తూ నిత్యము దైవ దూషణ చేసేటువంటి ఎవరంటే పాస్టర్లే దైవ దూషణ. అలాగే బైబిల్ కూడా దైవ దూషణ చేస్తుంది. మీరు మర్చిపోయేసి మమ్మల్ని అంటారా? ఏమన్నా కొద్దిగన్నా బుద్ధి జ్ఞానం ఆ కడుపుకు అన్నం తిన్నది ఏమైనా ఉంటే మీకు ఆలోచిస్తారు. ఒకడు నిన్న రాత్రి ఈ మార్నింగ్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టాడు, ఏ మా దాంట్లో మనుషులు తప్పులు చేసినారు, మీ దాంట్లో దేవుళ్ళు కాదు తప్పు చేశాను. ఇప్పుడు సన్నాసి, ఇప్పుడు మీ దాంట్లో తప్పులు ఎవరు చేశారు? మనుషులు చేశారా, దేవుడు చేశారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ఏం చెప్తుందిరా? వాక్యము దేవుడే ఉన్నాడు. దానికి అర్థం ఏంట్రా? ఇది ఈ విధమైన ప్రశ్న అడిగితే వీళ్ళకు ఎవరు నోరాదు. మీ దేవుడు రాముడు దేవుడు ఎట్లయినాడు, మనిషి అంట కదా అని ఇలాంటి ఈ రెచ్చగొట్టే మాటలు ఇంకా ఏదైనా అన్నానంటే ఇంకా ఇలా బైబిల్ భాష బయటకు తీస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ రోజు మనం కౌంటర్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. ఎక్కువగా ప్రధానంగా ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల గారు మాట్లాడే మాటలు కూడా మీకు ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, చూసిన తర్వాత ఆయన ఏ విధంగా ఆయన సొంత పైత్యము ఏ విధంగా చెప్పారో కూడా మీరు గమనించవచ్చు. అలాగే వీళ్ళు బ్రహ్మను కూతుర్ని శారీరకంగా అణవించడం ఈ రకంగా మాట్లాడుతున్నారు. సరే, దానికి నేను కౌంటర్ గా ఏం చేశానంటే బైబిల్ నుంచే అండి. అండకొండ రాముడు ఎప్పుడు గానీ మన హిందూ గ్రంథాల నుంచి నేను చెప్పను, నాకు అవసరం కూడా లేదు. కేవలము బైబిల్ పైన నేను మాట్లాడుతాను. ఎందుకంటే బైబిల్ గురించి తెలిస్తేనే వాడు సనాతన ధర్మంలో చక్కగా పద్ధతిగా ధర్మంగా ఉంటాడు. లేదనుకోండి వీళ్ళు వచ్చారు గిలి పెట్టేసి వాడు మానసిక శోభకు గురి చేసి వాడి జీవితంలో కుటుంబాన్ని నాశనం చేసేటువంటిది బైబిల్, ఈ పాస్టర్లే. సో అందుకనేసి బైబిల్ ఆవశ్యకత ఎక్కువగా చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ప్రస్తుత సమాజానికి. అందుకే అండకొండ రాముడు ఉన్నాడు. ఇంకొకసారి అండకొండ రాముడు మీ గ్రంథాల గురించి చెప్పను, పరపాఠంలో నేను చెప్పను. అది గతంలో ఏదైనా ఫ్యూచర్ లో భవిష్యత్తులో చెప్పచ్చేమో, కానీ నేను బైబిల్ ప్రస్తుతం చేసి బైబిల్ పైన నేను ప్రశ్నిస్తాను. బైబిల్ పైన నాకు సమాధానం చెప్పండి. బైబిల్ని నేను ప్రజలకి చైతన్యం చేయడానికి, ప్రజల్లో బైబిల్లో ఏముందో దాగి ఉన్నటువంటి విషయాలు నేను ప్రజలకు చెప్పడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే నా పైన ఎక్కువగా బాధ్యత ఉంది. నేను ఎందుకంటే మీ పాస్టర్ల మత మార్పిడికి గురైనాను కాబట్టి, జీవితాలు నాశనమైనాయి కాబట్టి నేను ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇదే నా ఆకాంక్ష, ఇదే నా దృఢ సంకల్పం, నేను ముందుకు వచ్చాను. ఇది నా యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం చూద్దాము. మన మధ్యలో ఫణి గారు ఉన్నారు, గోపి గారు ఫణి గారు డైరెక్ట్ వీడియోకి వెళ్ళమంటారా అంటే, లేదంటే మీరు ఏమైనా మాట్లాడే ఏదైనా ఉందా? లేదు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోరా. ఓకే, డన్. సౌండ్ వస్తుంది ఎవరి దగ్గర? ఇది కంట్లో దూలం పెట్టుకొని మాట్లాడుతున్న ప్రవీణ్ పగడాల. ఈ వీడియో గురించి మనం మాట్లాడదాము. గోపి గారు, నేను నా మైక్ మ్యూట్ లో పెట్టేసి నేను మైక్ ద్వారా వినిపిస్తాను మీకు. ఓకేనా? మీరు ఏదైనా చెప్పండి, నేను వింటా ఉంటాను. మీరు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాను నేను. ఓకేనా?
తొందరగా పెట్టాను కదా బాబు, కొంచెం ఎక్కువ తొందరగా పెడతాను బాబు. బాబు నా బాబు నువ్వు పెట్టండి, సరేనా? తమ్ముడు సౌండ్ ఏం రావట్లేదు కదా. సౌండ్ రావట్లేదా? ఏం రావట్లేదు, ఇది ఎట్లా మరి? అసలు ఏం వినపడలేదు కూడా. ఫణి గారు మీరు వినిపిస్తారా? ఫణి గారు నా దగ్గర ఇది రీసౌండ్ వస్తుంది. షేరింగే కదా, యూట్యూబ్ స్క్రీన్ షేరింగే కదా. అవును, ఇది రావట్లే కదా. అంటే నీ దగ్గర పెడితే ఏమైనా వస్తాం చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా నాకు షేరింగ్ ఆప్షన్ లేదా ఇందులో? వస్తుంది అది. ఇప్పుడు నేను లాగిన్ అయిన దాంట్లో నాకు షేరింగ్ ఆప్షన్ రాలా. వస్తుంది చూడండి, ఇప్పుడు చూడండి. ఇక్కడ నీకు మైక్, స్టాప్, క్యామ్ ఇవన్నీ ఉన్నాయా? మైక్, మ్యూట్, స్టార్ట్ క్యామ్, Share మైక్, ఉందా? ఇన్వైట్, Share ఇవే ఉందా? ఉన్నాయి ఆప్షన్స్. షేరింగ్ ఆప్షన్ రాలా. మీరు లాగిన్ అవ్వండి. నేను లాగిన్ అయ్యే వచ్చా నేను. షేర్ ఉంటుంది కదా ఇక్కడ, ఏది షేర్ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. నాకు షేర్ ఆప్షన్ రాలా. ఫోన్ ఏది? దీనికి ఏదో సొల్యూషన్ చేయాలి. Powering off. వేరే ఫోన్ లో పే చేసి చూపిస్తాను.
గోపి గారు మాక్సిమం ట్రై వినపడిందా? అసలు ఏమి వినపడలేదు. ఏం వినపడలేదా? అసలు ఏమి వినపడలేదు. మీ దాంట్లో ప్లే చేయడానికి అవుతుందా? నా దాంట్లో అసలు ప్లే చేయడానికి అవ్వదు. ఎట్లా ఇది ఫనీ గారు దాంట్లో ఓన్లీ యూట్యూబ్ లో ఓపెన్ చేసి ప్లే చేయడం అంతే. నేను మైక్ పెడుతుంటే రీసౌండ్ వస్తుంది. ఇది ఒక్క నిమిషం అండి. అవునండి, మెంబర్షిప్ క్యాన్సిల్ చేసి మళ్ళీ చేస్తాను. టీవీలో ఎట్లా వస్తుంది? అది రాదు కదా. అది ఓకే, నేను లింక్ ఇస్తాను మీకు, పంపిస్తాను. ఇప్పుడు పంపిస్తాను, ఈ నెంబర్ పంపిస్తాను. ఒక్క నిమిషం అండి, మన వాళ్ళు వస్తున్నారంట. ఇది నా కోరిక ఈరోజు తీరిపోవాలి. ఈరోజు గోపేరు వినపడుతుందా? లేదా నాకు సిస్టమ్ లో లాగిన్ అయ్యానా? కాదు కాదు, రాదు, అట్లా రాదు. ఉండు, మన శ్యామ్ గారు ఫోన్ చేశారు, ఆయన టీవీలో ప్లే చేస్తాడంట. లింక్ ఇస్తే కొత్త నెంబర్ తీసుకోలే ఎట్లా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. ఇది ఎక్కువ వస్తే మళ్ళీ మనం అనుకున్నటువంటి మెసేజ్ డెలివరీ చేయలేము. ఇది చాలా అతని పైత్యం ఏ విధంగా ఉందంటే ప్రజలకు ఈరోజు తెలియాలి. ఆ పైత్యాన్ని ఎలా వదిలించాలో కూడా ఈరోజు మనం చూద్దాం. కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకంటే మనకు సరిగా ఎక్విప్మెంట్స్ కూడా లేవు కాబట్టి కంగారు పడకండి. మ్యాక్సిమం దీన్ని మనం షేర్ చేసేప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. వచ్చేసి వివి గారు మాట్లాడే కొద్దిగానే ఆలోచించండి. మన ఉండే పరిస్థితులు ఏంటి, సిచ్యువేషన్లు ఏంటి. మీరు టెక్నాలజీ ముందే నిద్రపోవడానికే టైం లేదు. మీరు ఇంకా దానికంటే మీరు నేను ఏమన్నా ఫన్నీనో ఏమన్నది వద్దులేండి, ఎందుకులే మళ్ళీ అంటే మీరు బాధపడతారులే. కానీ ఓకే, రాముడు లేకపోతే మొన్నట్లాగా ప్లే చేసేదా? నేను మొన్నటి ఒకసారి ప్లే చేశాను చూడు, ఒకటి వీడియో ఆడియో. అలా చేయండి, అలా చేయండి. ఫాలో అలా మరుగుదొడ్డి పుత్రుడిది జాన్పాల్ మరుగుదొడ్డి పుత్రుడిది చేయమంటావు? ఎట్లా? ఒక నిమిషం, మన శ్యామ్ గారు వచ్చారు, ఒక నిమిషం ప్లే చేస్తాను. గోపి గారు కామ్గా ఉండండి. శ్యామ్ గారు అన్న ఉండన్నా. శ్యామ్ గారు అలా టీవీలో ప్లే చేసి చూపిస్తాను, మనకి రీసౌండ్ వస్తుంది. శ్యామ్ గారు ట్రై చేయండి. మేము ఎక్కడ ఆపండి అక్కడ ఆపండి. చేస్తానండి.
హలో, ఏది మనది? జయశ్రీరామ్ అండి. అదే అదే లైవ్ లో ఉన్నానండి. కొద్దిగా ముందుకు వెళ్ళండి, ఫార్వర్డ్ కొట్టండి సార్, కొద్దిగా ఫార్వర్డ్ కొట్టండి, మనం కొద్దిగా ఫార్వర్డ్ అంటే ఆ వీడియో ప్లే అయ్యేదండి, పొద్దున్నే వీడియో ప్లే అవుతుంది అక్కడ నుంచి చాలు. కొద్దిగా బ్యాక్, కొద్దిగా బ్యాక్, కొద్దిగా సార్ స్టార్టింగ్ నుంచి పెట్టండి. కొద్దిగా ఆ వీడియో ల్యాప్టాప్ లో ప్లే అయ్యేది. కొద్దిగా బ్యాక్ అండి, అంటే ఆ వీడియో కొద్దిగా బ్యాక్ వెళ్ళండి ఫస్ట్ నుంచి, అంటే ల్యాప్టాప్ లో ప్లే అయ్యేది ఫస్ట్ నుంచి పెట్టండి చాలు. సార్ 1 సెకండ్. ఓకే ఓకే. తెలుసుకోవడానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్యం భారతంతో వెళ్ళిపో. వినపడుతుందన్నా, మంచిగానే ఉంది, కానీ ఎందుకంటే కొద్దిగా ముందుకు వెళ్ళండి. శ్యామ్ గారు బాగా వినపడుతుంది. కొంచెం ఫార్వర్డ్ కొంచెం ముందు తీసుకో. బ్యాక్ అంటే ముందుకు రండి. ల్యాప్టాప్ ప్లే అవుతుంది కదా అక్కడ నుంచి అంటే ఎన్నికన్నా మీరు ఎన్నికి రావాలి, మీరు వస్తా ఎన్నికి రండి. వచ్చాను. ఇంకా కొద్దిగా ఎన్నికి వెళ్ళాలన్నా. వచ్చాను కదా. ఓకే. శ్రీరాముడి గురించి అలాగే కొద్దిగా ముందుకి, మనకి కేవలం ఆ ల్యాప్టాప్ లో ప్లే అయింది ఒకటే చాలన్న, మనకి ఏం అవసరం లేదు. ల్యాప్టాప్ లో ఏదైతే ప్లే అయితే అదే చాలు మనకి. అదొక పైన మీరు గమనించండి. ఉండిలండి, ఉండి కనపడే అవసరం మాకు మా ఇచ్చిన ప్రతి చాలు. గోపి గారు ఓకేనా? ఏం పెద్ద ఏం అర్థం కావట్లేదు రాముడు అసలు. వినపడేదా మీకు? అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. ముందర వినపడుతుంది కానీ అర్థం మీ దగ్గర ప్లే చేయండి, నా దగ్గర. మీ దగ్గర ప్లే చేయండి, సౌండ్ సిస్టమ్ చూద్దాం. అది నా సిస్టమ్ ఆన్ చేయాలి రాముడు. అది ఒక 10 నిమిషాలు సిస్టమ్. అంటే కొంతమంది చూడని వాళ్ళ కోసం అండి, చాలా మంది చూసినారు ఆ వీడియో, కానీ ఏంటంటే పాతదే, కానీ ఈ రోజు మళ్ళీ అతనికి గెట్టింగ్ ఇవ్వాలి, ఆల్రెడీ ఇచ్చాము. అని కొద్దిగా ఓపిక పట్టండి సార్, ఎందుకని అంటే దీన్ని నేను మళ్ళీ కావాలంటే ఇది ఏదైతే డిస్టర్బ్ వచ్చినా కట్ చేసి నేను మళ్ళీ ఫ్రెష్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆడియో, ఈ లైవ్ ని పార్ట్ గా డివైడ్ చేసేసి, ఎందుకంటే కొద్దిగా మీరు అర్థం చేసుకో అన్న. ఒకసారి లింక్ నాకు పంపిస్తే, అదే వీడియో లింక్ నాకు పంపిస్తే, ఇప్పుడు సేమ్ ఇదిగో ఇదే విధంలో నేను నా మొబైల్ నుంచి యాక్సెస్ చేసి చూపిస్తాను. ఓకేనా? పంపించాను, ఆల్రెడీ పంపించాను, మీ దగ్గర ఉంది అది. ఇదిగో అంతలా పంపండి నాకు. పంపించాను చూడండి. ఓన్లీ ల్యాప్టాప్ లో ఏదైతే ఉందో అదొక్కటే ప్లే అయితే చాలు మనకి. చాలా మంది చూసారండి, ఎందుకంటే ఇప్పుడు మన లైవ్ లో ఉండే వాళ్ళు మనం రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు చూసింటారు. కొత్త వాళ్ళకి కూడా, చూసే వాళ్ళకి కూడా, క్రైస్తవులకి లేదంటే మన హిందువులకు కూడా కొద్దిగా అర్థం అవుతుంది అనే విధంగా కొద్దిగా ఓపిక పట్టుకోండి. ఇలాంటి అందుకే మనం టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే సిస్టమ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను, చాలా కృషిగా. అతి త్వరలోనే మనకు ఎక్విప్మెంట్స్ అనేవి సెట్ అయిపోతాయి. ఇలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానండి అతి త్వరలో. కొద్దిగా ఈరోజు ఒక్కరోజు. రాము, ఒకసారి నాది అన్న ఇంకొక ఫోన్ నుంచి వస్తున్నాను, ఒకసారి నాకు వీలైతే దాన్ని యాక్సెప్ట్ చెయ్యు, దాంట్లో కెమెరాల నుంచి చేస్తాను. ఓకే డా.
పని గారు రీసౌండ్ వస్తుంది, గోపి గారు రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా రాము నా దగ్గర నుంచి? ఓకే చెప్పండి. రైట్, ఒక్క నిమిషం నేను ఇది తీస్తాను. అది కూడా మన ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి సరిపోయింది. మామూలుగా అయితే షాప్ దగ్గర ఉంటాయి. రమేష్ మీరు ట్రై చేస్తారా? అవును, వస్తుంది పని వస్తుంది. సార్ రమేష్ గారు మీరు ట్రై చేస్తారా? రమేష్ గారు రీసౌండ్ వస్తుంది. రమేష్ గారు మీరు రీసౌండ్ వస్తుంది, చెక్ చేసుకోండి. పనిగా మీరు ప్లే చేయండి చూద్దాం. అట్లా మిమ్మల్ని ఇంచు కూడా నిరాశపరచండి. ఈరోజు వెయిట్ చేయండి. లేటుగా అయినా లేటెస్ట్ గా ఘాటుగా రాయలసీమ బిర్యానీ తింటే గుడ్డు కారం అన్నం తిన్న వారికి ఏ విధమైనటువంటి కోపం వస్తుందో ఆ విధమైన కోపం ఈరోజు మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రవీణ్ పౌడాలు కూడా రాయలసీమ లేండి. ఎందుకంటే ఆ గుడ్డు కారంతో చెప్తేనే ఆయనకి ఎక్కేది. వినపడుతున్నా, నాకు వినపడుతుంది. పర్ఫెక్ట్ కన్విన్స్ అయినా వద్దులే, బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ ఇచ్చి పెడుతున్నాను చూడట్లయితే. అది అవసరం లేదు, ఓన్లీ ల్యాప్టాప్ ఒకటే చాలు. వాళ్ళంతా కామెడీ అయిపోయింది. క్లారిటీ ఉందా? వీడియో క్లారిటీ ఉందన్న, మీరు గో హెడ్. అలాగే శ్రీకాంత్ గురించి ఏం మాట్లాడారో ఆ వీడియో ముఖంగా చూద్దాం, మీకు ప్లే చేసి చూపిస్తాం. సమస్య ఏంటంటే ఇప్పుడు ఒకసారి అర్థకాలంలో జరిగినటువంటి దాంట్లో ఏమంటున్నారు అంటే అంటే నా సొంత నేను మీద తెలుసుకోవడానికి ఆమెతో యుద్ధం చేశాను. స్థాపించుకోవడానికి తెలుసుకొచ్చాను. కాబట్టి రావాలంటే లక్ష్మణ్తో వెళ్ళిపో, లేకపోతే నరకంతో వెళ్ళిపో, లేకపోతే జంతువు వాటితో వెళ్ళిపో. ఇంకా ఇప్పుడే కావాలంటే మాత్రమే ఎంచుకోలే అంటారు. మర్యాద పురుషోత్తం శ్రీ ఆపండి గోపి గారు, ఆపండి ఆపండి. దాటే అప్పుడు పగిలిపోతాడు బిడ్డకి.
వచ్చానంటే దానికి సమాధానం చెప్తాం. ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఇక్కడ ఓకే దాన్ని ఆపేయండి, మీట్లో పెట్టండి. చూసారు కదా ప్రేక్షకుల, నా సౌండ్ వస్తున్నాను భయంకరంగా. కానీ రాముడు కానీ ఓకే ప్రేక్షకులారా చూసారు కదండి, ఈ ప్రవీణ్ పగడాల ఈ అప్పడాల బ్యాచ్ లేదంటే ఈయనకి సొంత పైత్యము ఏ విధంగా చెప్తున్నారు చూడండి. యుద్ధకాండలో ఆయన ఉన్నటువంటి రాముడి గురించి, ఒక సీతమ్మ వారి గురించి, అమ్మవారి గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో చూడండి. ఇది దైవ దూషణ కిందకి రాదా? ఎవరైతే సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారో, మీరు దేవుడు దేవుడు అంటున్నారో, ఇది దైవ దూషణ కిందకి రాదా? పచ్చి దైవ దూషణ, బూతులు తిట్టి మాట, సొంత మాటలతో చెప్తున్నాడు. అలా నా చెప్పేది స్త్రీని శ్రీరామచంద్ర ప్రభు, ఒరే నేను రాయలసీమ భాషలో తిట్టాలని ఉంది కానీ, ఎందుకంటే అన్న అనేది నేను తిట్టట్లేదు. అన్న అంటే తండ్రితో సమానం కాబట్టి నేను తిట్టట్లేదు. ఎందుకంటే మీరు అన్న అంటే అనుకోకండి, నేను ప్రవీణ్ బాబు ఇద్దరు ఒకటే చర్చండి మీకు. అందుకే నేను అనలేకపోతున్నాను అన్నని. అన్న అటుపక్కుంటే తప్పు ఇటుపక్కున్నాడు అనుకోండి, మీరు డిసైడ్ అవ్వండి. అన్న తప్ప ఒక యుద్ధ పోరాటం అనుకోండి. మీరు ఈరోజు సూపర్ గా చెప్తున్నాను. ఆయన కూర్చొని పని గారు ఓకే, వీడియో అయితే రెడీ. వీడియో పరంగా చూపించనా? అయిపోయింది, చెప్పుకోండి. నెక్స్ట్ క్లిప్ మీరు చూద్దరు. ఇప్పుడు ఈయన ఏదైతే అంటున్నారో, స్త్రీని ఎంత సనాతన ధర్మంలో అనగదొక్కుతున్నారు, లేదంటే స్త్రీకి ఉన్నటువంటి గౌరవం ఏంటనేసి ఆయన చెప్తున్నారు. సీతమ్మ వారిని ఆయన లేదంటే ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళిపో అనేది. అసలు ఏం మాట్లాడుతున్నావు? కడుపుకు అన్నం తింటావా, లేదంటే ఆ ఏసీ పెట్టింది ఏదన్నా అది తింటున్నావా? కొద్దిగా సిగ్గులేరా? అసలు నీకు స్త్రీని బైబిల్ ఏ విధంగా చూస్తున్నా తెలుసా? ఒకటి తాళి కడితే వాడు సంసారం చేయకపోతే వాడు వచ్చే వాడు మధ్య పనుకుంటాడు తన దగ్గర, తర్వాత మామ పనుకుంటాడు. ఎంతమంది పనుకునే వాళ్ళ దగ్గర వాళ్ళ దేవుడు కూర్చొని కాపుగా దర్శనం చూస్తాడు. లోపల వేస్తానా బయట కలుస్తానని. ఇది నీ దేవుడికి నీకున్నటువంటి, నీ దేవుడు నువ్వు ఇచ్చేటువంటి మర్యాద స్త్రీకి. 4 గోడల మధ్య సంసారం చేసుకునేది పోయేసి దేవుడు అందరు కూర్చొని పక్కన మరిచి తర్వాత మామ అందరు కలిసి చేసేటువంటిది, దీన్ని స్త్రీకి ఉండేటువంటి సంసారం. ఈ పద్ధతి తెలియదు ఇది, దాన్ని మరిది ధర్మం అంటారు. తండ్రి కూతురు, ఒక కూతురు ఇద్దరు కూతురు అంటే కూతురు వంతులు వేసుకుని మరి తండ్రితో దాల్చడం సారాయి తాగిచ్చేసి మరీ పండుకుంటారు పిల్లలు కంటే. అదే అమ్మో నీళ్ళు మోయా పిల్ల అయితే వాళ్ళు మూల పురుషులకి. ఇది బైబిల్ నేర్పించేటువంటి స్త్రీకి ఉన్నటువంటి సంస్కారం. అది బైబిల్లో. అది నీకు అవన్నీ కనపడకోకుండా ఈ రోజు నువ్వు వచ్చేసి సీతమ్మ వారిని, ఈ రోజు నేను శ్రీరాముడు సీతమ్మ వారి పటం పెట్టుకుని ఆయన ముందర వాళ్ళ దంపతులు, వాళ్ళ ఆదర్శమూర్తులయ్యా, ఆదర్శ దంపతులు అని చెప్తాం మేము. ఆ దంపతులు అయితే అలాగే ఉండాలి. ఇదో శ్రీరామచంద్రపడినటువంటి గర్భంగా బతకాలి. సీతమ్మ వారు ఏ విధంగా అయితే ఎలా ఉన్నారో, ఈ లోకానికి భర్త ఏ విధంగా విధేయత చూపించిందో, భర్తని అంటి పెట్టుకొని ఏ విధంగా ఉంది, భర్తను ఏ విధంగా ప్రేమించిందో, అలాంటి అమ్మవారిని కూడా ఏ విధంగా ఉండాలి. భర్తను ఎప్పుడు విడనాడుకోకుండా భర్తతోనే ఉండి సంసారం ఏ విధంగా చేయాలి. అలాగే రాజ్యపాలన ఎలా ఉండాలి, భర్తతో కలిసి చేసి తర్వాత మామకి అత్త ఏ విధంగా గౌరవ మర్యాదలు ఇవ్వాలి, పిల్లలు ఏ విధంగా పెంచాలని నేర్పించేటువంటి సనాతన ధర్మం ఎక్కడ? లేకపోతే నీ ధర్మంలో కూతులు కూడా తండ్రిగా పడుకొని పిల్లలు అనేటువంటి చెప్పేటువంటి నీ ధర్మం ఎక్కడ? లేదంటే పెళ్ళంతో కాకుండా మరిది కాకపోతే మామతో పడుకొని సంసారం చేసేటువంటిది అది ఎక్కడ? క్రైస్తవం ఎక్కడ? అదే వంశంలో పుట్టినటువంటి ఏసు ఎక్కడ? ఏసుకు తండ్రి ఎవరో తెలియనటువంటి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఈ రోజు నువ్వు వచ్చేసి సనాతన ధర్మం గురించి విమర్శిస్తున్నావంటే దానికి నేను ఏ విధంగా నవ్వుతారో, జనాలు దేంతో నవ్వుతారో నీకే తెలియట్లేదు. నువ్వు ఎందుకయ్యా సనాతన ధర్మాన్ని నువ్వు ఆ విధంగానేటువంటి ఎక్కత పెట్టుకుంటున్నావు? ఎందుకు ప్రజల ఇంత మత విద్వేషాలు రేగొస్తున్నావు నువ్వు? ఎందుకు ఈ విధమైనటువంటి సనాతన ధర్మంపై క్రైస్తవులకు మత విద్వేషాలు ఊరిపోతున్నావు అని ఈరోజు పూర్తిగా లైవ్ లో నేను ప్రశ్నిస్తున్నా. ప్రవీణ్ పగడాల గారు, ఇది నా మర్యాద పురుషోత్తమైనటువంటి శ్రీరామచంద్రుడు అనే నువ్వు నన్ను మా దేవుడు తిట్టినా కూడా నిన్ను రాముడు నిన్ను గౌరవప్రదంగానే గౌరవం అంటున్నావు. అది నా సనాతన ధర్మము. ఈ గ్రంథం ఏం నేర్పిస్తాయా? బైబిల్లో నీ ఏసు ఏం నేర్పించాడు? నీ యెహోవా నీకేం నేర్పించినాడు? కూతులు తండ్రితో, ఒకటి పిల్లం చచ్చిపోతే, కోడలు చచ్చిపోతే మామతో మధ్యలో పడుకొని నీ దేవుడు కాపులా కూర్చుంటాడు. ఎక్కడ చేస్తున్నాడు? చేతులు అంతా ఎంజాయ్ చేసిన తర్వాత అది ఆ త్రిల్ అదేంటి ఏమంటారంటే తర్వాత వచ్చేటువంటి
దాన్ని ఎక్కడ వేస్తున్నాడు, శ్రమ ఎక్కడ బయట వేస్తున్నాడు, లోపల వేస్తున్నాడు చూసేసి కాపులో ఉండేవాడు లోపల లేకుండా బయట వేస్తే వాడిని చంపేటువంటి నీ దేవుడు ఇక్కడ దగ్గరుండి నీ దేవుడు అక్రమ వ్యభిచారం చేస్తాడు, పచ్చి వ్యభిచారం చేసేటువంటి నీ దేవుడు ఎక్కడ, మర్యాద ధర్మం నేర్పించిన నా దేవుడు ఎక్కడ? ప్రవీణ్ పగడాల గారు నూట గీట వేసుకొని నీతిగా మంచిగా మాటలు మారితే కాదు, నీ మనసులో నీ నడవడికలలో కూడా సత్ప్రవర్తన ఉండాలి. అది నీ దేవుడి దగ్గర నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు ఈ రోజు కుసంసారంగా మాట్లాడుతున్నావు. ఈ రోజు అండకొండ రాముడు శ్రీరామచంద్ర ప్రభుని కలిగి ఉన్నాడు కాబట్టి మర్యాద పురుషోత్తముడు. ఈ రోజు నేను ఇప్పుడు కూడా నన్ను క్రైస్తవులు తిట్టున్నా కూడా ఇదిగో ఈ వీడియో చూసిన తర్వాతనే నన్ను ఎన్ని తిట్టినా కూడా నా దేవుడైనటువంటి శ్రీరామచంద్రుని చూపించడానికి మీ అందరితో మాటలు పడుతున్నాను. నా మర్యాద ఏంటో నేను చూపిస్తా వస్తున్నాను. ఇది యావత్ హిందువులకి క్రైస్తవుని తెలియజేస్తారు. నీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఒక్కసారి ఫోన్ ఎత్తితే నీ దేవుడికి ఏం మర్యాద లేదు, సంస్కారం లేనటువంటి నీ దేవుడు, నీ విశ్వాసం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు నమ్ముకుని విశ్వాసం మాట్లాడే మాటలు బట్టి చూస్తుంటే నీ దేవుడు ఎలాంటి వాడో తెలుస్తుంది. ప్రవీణ్ పగడాల గారు అర్థమవుతుందా? లేదంటే నీ చెవులు పట్టిన తుప్పలు వదిలించుకో, నీ కళ్ళకు పట్టినటువంటి ఆ కళ్ళు పెద్దగా చేసుకొని నీ హృదయాన్ని కఠినాన్ని కాకుండా దాన్ని స్మూత్ గా చేసుకుని ఈ రోజు నేను చెప్పేటువంటి మాటలు విని ఒళ్ళిలో నీ భయం పెట్టుకొని నువ్వు ఈ మాటలు విని నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటావని నేను ఆశిస్తున్నాను. గోపిగా మీరేమంటే చెప్పండి, తర్వాత ముందుకు వెళ్దాం. సౌండ్ వస్తుందండి, వేరే డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. గోపి గారికి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎక్కడున్నారండి? బైబిల్లో పతివ్రత అనేటువంటి ఉందా ఎక్కడన్నా? పతివ్రతలు చూపించడానికి బైబిల్ ఎక్కడన్నా ఉందా? సరే వాళ్ళ దేవుడికి లేదు, వాళ్ళ దేవుడు అమ్మని తీసే సందర్భం ఎక్కడైనా ఉందా? అదే లేదు. వాళ్ళ స్త్రీకి ఏ విధంగా ఇస్తారంటే స్త్రీ అంటే ఒక సెక్చువల్ ఇన్స్ట్రుమెంట్ లెక్కని చూస్తున్నటువంటి బైబిల్ ఎక్కడ ఆదర్శం అండి? నువ్వు సీతమ్మ వారిని అంటుంటే నాకు కళ్ళకు నీళ్ళు అసలు లేదంటే కోపం వస్తుంది. కానీ నా దేవుడు నాకు అలా చెప్పడు ఏనాడు కూడా. మీరు బయటకు వచ్చేసి ముసుగు వేసుకొని మతం మార్పిడి అనేటువంటి ముసుగు వేసుకొని మతం మార్పిడి ద్వారానే మీరు ఈ భారతదేశంలో మీ యొక్క మత విస్తరణ చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో మీరు పనిచేస్తున్నారు. మీరు మా మీదకి వచ్చేసి మేము దైవ దూషణ చేస్తున్నాము అనేటువంటి మమ్మల్ని అంటారు. ఈ రోజు చేసి కడుపుకు అన్నం తిని ఏ అమ్మకు పుట్టిన వాడు కూడా ఈ రోజు దీన్ని దైవ దూషణ అయిపోతే వాడు మంచికి పుట్టినవాడు. ఈ వీడియో చూసినప్పుడు నాకు రక్తం ఉడికి నేను ఈ వీడియో చూసినప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేయకూడదు. ఇందుకే నేను వచ్చింది. ప్రవీణ్ పగడం వ్యతిరేకంగానే నేను ఛానల్ పెట్టింది. ప్రవీణ్ పగడం వ్యతిరేకంగానే మతం అని కాపుడానికి నేను ముందుకు వచ్చాను. ఏం మనుషులయ్యా మీరు? బైబిల్ 4 గోడల మధ్య చెప్పేది మీదేంటి? బయటకు వచ్చి చేసేదేంటి? మొత్తం విద్వేషాలు రేకొడుతున్నారు. ఎవరైతే మమ్మల్ని విద్వేషాలు రేకొడుతున్నారని అంటున్నారో వాళ్ళ కడుపుకు అన్నం తింటే చూడండి, ఈ ఆడియోలు చూడండి, వాళ్ళు మాట్లాడే పాస్టర్ పెద్ద మాటలు చూడండి ఏ విధంగా రెచ్చగొడతారు. అసలు ఈ దండనే నా ధర్మానికి వ్యతిరేకమయ్యా, నా దేశానికి వ్యతిరేకం. ఎక్కడన్నా బుద్ధి ఉన్నాడు కడుపుకు అన్నం తిన లాగా ఉంటారా? నెక్స్ట్ పెట్టండి. గోపి గారు ఉన్నారా? పర్రపాటు కూడా రాడండి. ఆల్రెడీ నేను ఒకసారి చూసాను, లైవ్ లో లింక్ కూడా పంపించాను ఆయన మొబైల్కి. నేను రాడాయన, ఆయన చెంచాలు పంపించేసి వాళ్ళు తిట్టిస్తాడు. ఆయన రాడండి. ఆయన వస్తే ఇంకేమి ఎగేసుకుని వెళ్తాను నేను. ఆయన వస్తారంటే నేను ఒంటి కాలంలో ఎగేసిపోయి ఆయన కూర్చుంటా. ఏమి ఇబ్బంది ఏం లేదు. అండకొండ రాముకు ప్రవీణ్ పవనాలకే ఏ ఇబ్బంది నాకు డౌటే లేదు. ఎవరితేగా నేను క్రైస్తవుతో మాట్లాడను. ఈ ప్రవీణ్ పవనాలతోనే నేను మాట్లాడతాను. డిస్కషన్ కైనా డిబేట్ కైనా ఆయనకి ఓన్లీ బైబిల్ పైన. రాము ప్లే చేయాలా? ప్లే చేయండి. మీరు కూడా మాట్లాడండి. దీనికి ఏమన్నా యాడ్ చేస్తారంటే పర్లేదు, లాస్ట్ లో యాడ్ చేస్తాను. తప్పకుండా పెట్టండి. అప్పుడు గొర్రెలు ఫోన్ చేస్తానే, వీళ్ళకి వచ్చే నష్టం ఏంటో. అదైతే ఇంకొక ముందుకు వెళ్ళండి. ఇంకొక ముందుకు వెళ్ళాలి. అవునా? సరే సార్, అదే మాకు ప్లే చేస్తాండి. ఎక్కడికి ఆపాలో చెప్తే సరిపోద్ది. చెప్పండి, ఏం చెప్తాం. ఏదో
నీకు నీ మీద ఎంతో ప్రేమ తెచ్చుకోవడానికి రావడంతో యుద్ధం చేశాను అలా కాదు, నీకు అంత సీటేనమ్మా. నేను నా కుల ధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవడానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా పోతారేమో దాని నుంచి నన్ను రక్షించుకోవడానికి మాత్రమే ఇది నేను గెలుచుకోవచ్చాను. కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణ్తో వెళ్ళిపో, లేకపోతే గణతంతో వెళ్ళిపో, లేకపోతే దాని ఏమంటారు స్క్రీన్తో వెళ్ళిపో. ఆ స్క్రీన్ పెద్ద చేయరాము. బట్టలు మాత్రం తెచ్చుకోలేదు అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి మర్యాద పురుషోత్తం కాంక్షి నల్లా విరాజమాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల దాని ఏమంటారు విలక్షణాన్ని అంటే ఏం సమాధానం చెప్తాం. ఇంకొంచెం వాళ్ళని కొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఇక్కడ దేవుడు స్త్రీలను ఇష్టపాత గౌరవం చూపిస్తున్నట్టు ఆదరించింది. ఎందుకంటే ఒక అమ్మాయి పుట్టింది, మనవుడు పుడితే ఏమో ఈ రోజు కూడా నాకు మనవుడు పుట్టాడు అంటూ రద్దు పరుచుకుంటుంది. ఆ మనవుడిని 10 మంది ఎత్తుకుని తింటారు. కానీ ఈ మనవరాలు పుట్టింది అంటే ఎంతో సంతోషిస్తాడు. ఈ రోజు ప్రొఫెసర్ వరల్డ్ లో కూడా చాలా తక్కువ మంది, లేరు అంటే తక్కువ మంది అంత సంతోషిస్తారు. ఆ అమ్మాయిని ఎక్కువగా ఎదిగించడం లేకపోతే తీసుకోవడం అనేది చిన్న వయసు నుంచే ప్రొటెక్టివ్ గా ఉంచడం అన్ని వ్యక్తుల నుండి చూసుకోవడం కోసం 33 దినాల కంటే ఎక్కువ దినాలు 66 దినాల కేటాయించినటువంటి ప్రభు మనసు ఎక్కడ. కానీ పుట్టగానే నేను ఇవి చాలా అందంగా నేను చేసుకున్నాను, ఇవి నేనే పెళ్లి చేసుకుంటాను అన్న అయ్యాను అలా చేయకూడదు, నీ కూతురుని నేను మానసికను నాతో పడుకోకూడదు, నాతో నువ్వు దాన్ని ఏమంటారు శారీరక వాంఛని పొందకూడదు అంటే వాళ్ళు చెప్తలేదా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి స్త్రీ పట్ల వివక్ష లేకుండా స్త్రీ పక్షపాతిగా పిల్లలకు కనికరం చూపించాలి, పిల్లలకు రక్షణ చూపించాలి అన్నటువంటి దేవుడు ఇక్కడ బైబిల్లో ఉన్న దేవుడు. ఆపనా ఇంకా ప్లే చేయాలా? చూసారు కదా పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడో. చూడే ఈ యెహోవా ఆవరించి ఉంటున్నాడు పిచ్చోడికి ఏం మాట్లాడదాం చూడండి. ఈయన బ్రహ్మ కూతుర్ని రా ఇంకా వచ్చేసాయి ఈ విధంగా ఎంజాయ్ చేద్దాం అని అంటున్నాడు. అదే బాబు ప్రవీణ్ పగడాల గారు, ఒక్కసారి బైబిల్లో నువ్వు కూతురు తండ్రి ఎవరో ఫస్ట్ నీ ఆది పురుషుడు లేదంటే ప్రధాన పురుషుడు ఎవరు? అబ్రహాం దగ్గరికి వెళ్దాం రా ఈరోజు. అబ్రహాము ఫస్ట్ ఆదాం దగ్గరకు వస్తాడు. ఆదాం దగ్గరకు వచ్చినప్పుడు ఆదాం ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? ఆదాం సృష్టించాడు. ఆదాం సృష్టించిన తర్వాత అవ్వ ఎట్లొచ్చింది? ఆదాముకి గాఢ నిద్ర కలగజేసేసి ఆదాము నుంచి అవ్వని చేసినాడు. ఇప్పుడు ఆదాం అవ్వకి ఏమవుతుంది? లేదంటే అవ్వకి ఆదాం ఏమవుతాడు? చెప్పు ప్రవీణ్ పట్టాల ఏమైతాడు? ఓకే పెళ్ళాం అనుకో. పెళ్ళాం అంటే ఆదాముకి తండ్రి ఎవరు? అవ్వకి తండ్రి ఎవరు? ఎవరి నుంచి పుట్టారు వీళ్ళు? ఇప్పుడు అవ్వేమో ఆదాం నుంచి వచ్చింది అంటే చెల్లెలు అవుతుందా, లేదంటే కూతురు అవుతుందా, లేదంటే ఏమైతుంది? పెళ్ళాం ఎట్లయితుంది అంటే ఇప్పుడు నీకు అన్నగుట్టులే అన్న కాబట్టి అన్నమో వదినమ్మ గారు అంత ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు పుట్టినటువంటి కూతురుతో శ్రేణిస్తారా? చెప్పు. అవునులే, ఈ మధ్య పేపర్లో చూస్తారు కొంచెం నికృష్టులు ఏంటంటే ఈ పాషాణ మతాల ప్రభావం పడేసి సమాజం పైన ఇట్లాంటి వికృత చేష్టలు చేస్తున్నారు. అలాంటి సంతానం చెందినటువంటి వారా ఆదాము? చెప్పు ప్రవీణ్ పగడాల గారు చెప్పాలి మీరే, లేదంటే నీ బ్యాచ్ లోనే చెప్పు. వాళ్ళు కూడా చెప్తారులే. నీ బ్యాచ్ అప్పసం లైవ్ చూస్తూనే ఉన్నారు, అప్పసం చూస్తూనే ఉంటారు. నేను ఎప్పుడైతే నీ పేరు పెట్టానో నీ బ్యాచ్ అంతా చూస్తూనే ఉంటారు లైవ్ లో. మొత్తం 203 మందిలో 190 మంది మొత్తం వాళ్ళే ఉంటారు క్రిస్టియన్స్ దాంట్లో. చెప్పు ప్రవీణ్ పగడాల ఎట్లయితారు చెప్పు నీకు. అంటే ఇక్కడ వావి వర్తం లేకోకుండా కన్న బిడ్డను కూడా నమా అయ్యి అనొచ్చు అంటావు చెప్పే ప్రకారం. ఇది ఈ దేవుడు నీకు నేర్పించింది. దానికి ఉదాహరణనే లోతు తన 2 పిల్లలతో బాగా ఎంజాయ్ చేసినాడు. వాళ్ళు మూల పురుషులైనాడంట అమ్మోనీయులకు మోయాబీలకి. సరే అదెట్లా పోలిచ్చే యూదా తామ్ర విషయంలో ఏం జరిగింది అదే కదా. సరే అన్నిటికన్నా ముఖ్యంగా మత్తయి సువార్తలో ఇప్పుడు యోసేపు అయినటువంటి భార్య మరియ. ఇప్పుడు ఈ యోసేపుకి మరియకి ఎటువంటి సంబంధం లేదు, శారీరక సంబంధం అస్సలే లేదు. కానీ కడుపు ఎలా వచ్చింది ప్రవీణ్ పగడాల కుమార్?
నేనైతే పోలేదు, నువ్వైతే పోయినావు, నాకు సంబంధం లేదు. ఎలా వచ్చిందంట చెప్పు? ఈ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా వచ్చిందంటావు? పరిశుద్ధాత్మ అంటావు. పరిశుద్ధాత్మకి యేసు ఏమవుతాడు? నువ్వే చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు నువ్వేమంటావు? త్రిత్వం గురించి చెప్తావు. త్రిత్వం తెలియదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటావు. వీళ్ళు ముగ్గురు ఏకమని అంటావు. వీళ్ళు ముగ్గురం ఏకమైనప్పుడు ఒక మాట రాము, ఒక్కసారి కామెంట్ చూడు. చిన్నదేముడు సింబోయిన చిన్నదేముడు. అరే హౌలే, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? అరే మీకు బుర్ర మోకాల్లో ఉంటుందా అధికారంలో ఉంటుందా? చాలా క్లియర్ గా చెప్పాం. మరి మన గ్రంథాల మీద కూడా డిబేట్ చేద్దాం. అయితే రండి, ఏవైతే ఉన్నాయో ఒక టాపిక్ తీసుకోండి, ప్రామాణిక గ్రంథాలు తీసుకోండి. సో ఆ టాపిక్ మీద క్లియర్ చేయాలి. మేము మీది ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్ తీసుకొస్తాము, మీరు మావి ప్రామాణిక గ్రంథాలైనటువంటి మేము ఏవైతే ప్రామాణిక గ్రంథాలు చెబుతున్నామో వాటిని తీసుకుంటారా సన్నాసిస్తారా ఇస్తున్నాం. సరే చిన్నదేవుడు గాంటుగాడు ఎవరైతే మాకేందులో గానీ సరే పక్క పెడితే పని గారు పక్క పెడితే తర్వాత చూద్దాం. వాళ్ళు వాటిని బచ్చాలతో మనం పట్టించుకోకూడదు. పెద్ద కొండ కొరను పట్టుకొని బచ్చాలతో ఎందుకు, చిన్న కొరతో గొర్రెపిల్లతో మనకేం పని? అసలు ఇవి పడుకోవాలి. మరి ఎప్పుడు టైం అంతా వేస్ట్ అవుతుందో. ఇప్పుడు ప్రవీణ్ గౌడన్ గారు మీరు చెప్పండి, మరియకి ఎవరి ద్వారా సంతానం కలిగింది? సరే ఆయన వంశవళి చూసుకుంటే యూదా వంశం ఏంటంటే అక్షర సంతానం ఏంటంటే అది పక్కన పెడితే ఇప్పుడు మరియకి ఎలా గర్భం వచ్చింది? ఎవరు చేశారంటావు? పరిశుద్ధాత్మ అని ఉంది. ఇది మత్తయి సువార్త 1:18 వాక్యంలో ఉంది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ యేసుకి ఏమైతాడు? తండ్రి రావాలి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు ముగ్గురే అంటున్నావు. ముగ్గురు ఏకమైనప్పుడు యేసుకి యేసు ఏం వస్తున్నాడా? ఇప్పుడు ఇందులో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ప్లే చేయడానికి? ముందు ప్లే చేయండి, అది కూడా 900 అండి. అదే చేయనా? ప్లే చేయాలా? ప్లే చేయండి. గోపి గారు ఎక్కడ పోయినారో? దేవుడు అసలు ఏమైనా కొత్త నోట ఇంకొక చిన్న మాట చెప్తాను. దాన్ని పెద్ద చేయి. మీకు ఇంకా ఎవరన్నా ఊళ్ళో ఎక్కడ కనిపిస్తుంటాయి మీకు అర్థమవడం కోసం తన స్థానిక ప్రాణాలు ఇంకా ఎలా కథ ఏంటంటే ఒకసారి జగదగ్ని అని ఆయనకు ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుడి మనస్సు పడింది అని అనుమానం వస్తుంది. కేవలం వస్తుంది అనుమానం మాత్రమే. పురుషులు ఎంతబడి మాట్లాడతారు చెప్పినట్లుగా ఆ ప్రాణంతో పట్టుకున్నా ఉండడానికి కావాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఏమనదు. అనుమానం వచ్చింది, మరే దేవత ఏదో తప్పు చెప్తున్నా వేసే అన్నాడు. తీసుకుని పరశురాముడు వేసే అర్థం పెట్టాడు. ఇది సమాధానం పెట్టాడు. ఏమో కానీ ఏం చెప్తున్నాడు? ఆమె తప్పు చేస్తుందో లేదో నిలబెట్టి మాట్లాడాడండి. నిలబడి మాట్లాడి స్త్రీ పట్ల బాబు వచ్చినప్పుడు తర్వాత వాళ్ళతో చంపకుండా దాని కోసం ఇది చేయలేదు, ఇది ఆమెను కాపాడటం కోసం చేశాడు అని చాలా ఈజీగా చెప్పాడు. కానీ సాయంత్రం అలా కాదు. అనుమానం వస్తే వేసేసాడు. అనుమానం వస్తే చంపి పోవడమైనా నువ్వు నాకు ఏమంటావు, నువ్వు నాకు వరం ఇవ్వాలి అన్నాడు. సరే తీసుకో, ఏం కావాలి, మా అమ్మకి పెట్టాలి అన్నాడు. అరే నేను ఎట్లయితే కష్టం కదా అంటే ఎవరిలో పోతాను ఉంది, నల్లగా ఉంది, లావుగా ఉంది, బట్టలు ఎత్తుకొని బయటెడుతూ ఉంటే అందుకే జోగిని వచ్చింది. అందుకే జోగులు అన్నమాట గుడి. అందుకనే చెప్పడానికి మొత్తం 86లో రామారావు గారు సపరేట్ గా ఒక ఇచ్చేయాల్సి వచ్చింది. ఈ రోజు కూడా కర్ణాటక ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో ఈ రోజు కూడా బట్టలు ఎత్తుకొని ఈ సమాజానికి చెందిన వాడు దేవదాస్ లో ఉన్నవాడు అంటే మేము ఎలా పోషిస్తాము అని ఎందుకు మేము దేవుడి కోసం ఏమేమో సమర్పించుకున్నాం. బట్టలు తీసి తిరగడానికి సమర్పించుకున్నామని నేర్పించారు మన తీరు. ఇది వివక్ష అంట. ఈ టాపిక్ మీద చేయొచ్చు. ఈ పిచ్చోడికి ఎంత దైవ దూషణ చేస్తున్నాడంటే వీడికి భయం ఉందా, భక్తి ఉందా, లేకపోతే ఎంత వీడికి ఏ విధమైనటువంటి ధైర్యం ఉంది వీళ్ళకి? పని గారు జోగుమింగ్ వ్యవస్థ అసలు ఎట్లా వచ్చిందో కూడా వాడు అసలు ఎంత చక్కగా కట్టుగా అల్లుతున్నారంటే కనీసం అబద్ధం చెప్పేటప్పుడు ఆ మనసాక్షి కూడా గద్దించదో ఏమో ఈ యదవ సన్నాసి. ఏముందిలే, ఒకవేళ ఈ యదవలు ఎవడన్నా కనుక పాపం చేస్తే ఆడి పాపం కోసం యేసు చచ్చాడు. ఇదైతే ఏమి పిచ్చి సన్నాసి. ఓకే, నువ్వు కంటిన్యూ.
ఇలాంటి వాళ్ళని ఏమన్నా ఎందుకు ఇంత విచ్చలవిడిగా గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ రాజ్యాంగం ఏం చేస్తుందని నాకు ఇప్పటికీ ప్రశ్నిస్తాను. ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను, రాజ్యాంగం ఏం చేస్తుంది అసలు? ఈ క్రైస్తవులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ ప్రవీణ్ పగడాలని కూర్చోపెట్టి టీవీలలో కూర్చొని చర్చల కార్యక్రమాలు చేస్తారే. ప్రవీణ్ పగడ ఎవరు మీరు ఇంత మత విద్వేషాలు, సమాజంలో శాంతియుతంగా ఉన్నటువంటి మత విద్వేషాలు తెచ్చగొడుతుంటే ఎవరికి కనపడవా మీకు? ఈ రచన బెనహర్ గారికి ఏం కళ్ళు ఏమైనా నెత్తికెక్కినాయా? ఏమైనా కనపడవా? ఇంతటి మత కళాలు సృష్టిస్తా అంటే పచ్చి దైవ దూషణ చేస్తున్నాడు ఆయన. ఏముందండి? ఇంకా మన హిందువులు అయితే భయపడతా ఉంటారు, మా బైబిల్ గురించి ఏమైనా విమర్శిస్తే మాకేమైనా భయము, దైవ దూషణ అవుతుందని. ఏం చెప్తారండి? ఏం చెప్తారు పాస్టర్ గారు చెప్పండి? కేసు చంపుతారా? పార్సలే కదా, యోసు కూడా ఏం పేగలేదు, ఎందుకంటే దేవుడు కాదు కాబట్టి. ఏం చేస్తారు? పోతే అండకుండా రావడం పోతారు, లేదంటే పని రాజేసారు పోతారు. పోతే పోనీ వచ్చారంటే ఉంది. ఈ దేశానికి ధర్మానికి ఏమైనా నష్టం వచ్చిందా? మమ్మల్ని చూసి ఇంకొక 100 మందికి తయారవరా? మెయిన్ ఈ వీడియో చూసాక ఈ ప్రవీణ్ పౌరాలు చూసిన ప్రవీణ్ పౌరాలు ఎట్లయినా ఎట్టి పరిస్థితులైనా ఆపాలని, ఆయన మత విద్వేషాలు, ఆయన మత మార్పులను ఆపాలి. ఆయనకి ఎంత సైన్యం ఉందో తెలుసా మీకు? ఓకేనా? ఆయన ట్రైనింగ్ ఇచ్చేసి మత మార్పుల కోసం ఎంతమంది ప్రోత్సహిస్తున్నారో తెలుసా? డబ్బులు ఇచ్చి కూడా చేస్తున్నారు తెలుసా ఆయనకి? ఎంత మందిని ఆయన ట్రైనింగ్ కూడా నడుస్తుంది. ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది ఆయన దగ్గర. ప్రవీణ్ పౌరాలకి 60 రోజులు 100 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పాస్టర్లకు పోషించి ఆయన ప్రేసిస్తున్నారు మత మార్పులు చేయడానికి. ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితేనే ఒకడు ఉంటాడు అనుకుంటే రాము మా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. రేపు పొద్దున్న నుంచి రాత్రి వరకు పొద్దున్న 9 గంటలు పని చేసుకోవాలి. 3 గంటలకు లేచి వీడియోలు అప్పలేదు. రాత్రి మీ దగ్గర 1 గంటలు అవుతుంది. ఎప్పుడు నిద్రపోతున్నా, ఎప్పుడు చేస్తున్నాను, సరిగా ఎక్విప్మెంట్స్ ఉండవు ఈ పక్కన మేడం. సో ఇలాంటి వాళ్ళకు అన్ని రూమ్ ఉంటాయి, హాస్టల్ ఉంటాయి, ఫుడ్ ఉంటాయి, ఫ్లైట్ టికెట్స్ ఇస్తాయి, తర్వాత ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు తెలుసా? ఎలా ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ట్రైన్ అప్ చేయాలని ఉంది. మనకేముందండి? కొనుక్కోవాలి, నేర్చుకోవాలి, ఇలాంటి వీడియోలు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏమున్నాయండి? ఎవరు ముందుకు వచ్చేసి ఎవరు చెప్తున్నారు? ఏదో ఈ మధ్య 40 మనకు ఫోన్ చేసి ఇలా సలహాలు సూచనలు చెప్తున్నారు తప్పగా ఎక్కడుందండి? ఇంత పచ్చిగా మాట్లాడుతుంటే బైబిల్లో ఇంత వాళ్ళ మత సామ్రాజ్యం కొరకు ఎంత కష్టపడుతుంటే ఒక రకంగా వాళ్ళు చూస్తుంటే నాకు ధైర్యం కూడా ఉంది. ఒకసారి అరే వీళ్ళు ఏమీ లేని వాళ్ళే ఇంటి వ్యభిచారక భాష ఉన్నటువంటి దీంట్లోనే దేవుడు అనేటువంటి వాళ్ళకి వీళ్ళనే నమ్మి ఈ విధంగా మత సామ్రాజ్యం కోరుకుంటుంటే మన వేద భూమి సనాతన ధర్మం ఎంతో అనాదిగా వస్తున్నటువంటి ఆది అంతం లేనటువంటి సనాతన ధర్మాన్ని మనం పట్టుకొని మనం ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒక రకంగా బాధ అనిపించినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఎందుకు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని అనుకుని కాములు ఉండాలా, లేదంటే అట్లా చూస్తే రక్తం గుడుకుతుంది. అసలు వీళ్ళు ఏ విధంగా బైబిల్లో ఎన్నో ఉన్నాయి. స్త్రీకి ఒక్కరన్నా పతివ్రత ఉంటే చూపింది ఆయన. నాకు ఒక్కటే సింపుల్ ప్రవీణ్ పౌడాలి కాదు, నువ్వు బైబిల్లో నీ దేవుడు నీకు నేర్పించినట్టు ఏదైనా ఒక్క వాక్యం, ఒకే ఒక్క మాట ఏదైనా ఆచరించదగ్గదనేటువంటి ఈ బైబిల్లో ఒక్కటి ఉంటే నాకు నేర్పించండి అయ్యా. మీరు దండం పెట్ట పాస్టర్ అందరికీ మీ బైబిల్ ఏదైనా మంచి ఉంటే ఒక్కటి నాకు నేర్పించండి అయ్యా. దానివల్ల నేను ఈ సమాజానికి నాకు ఉపయోగపడుతుందేమో. ఎక్కడున్నాయండి బైబిల్లో? ఏది ఏమన్నా మేము ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం లేక మళ్ళీ మా దేవుళ్ళు ఎదురు ప్రశ్నలు వేస్తారు. జోగిని బట్టలు ఇప్పుండే వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది తెలుసా? చెప్పనా ప్రవీణ్ పౌడాలి గారు? తహం 3-5 ఏముందా అలా చెప్పు. లంగాలు లెక్క చూపించేటువంటి నీ దేవుడి వ్యవస్థ నీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని అంట. పరమగీతను మనం చూసాము. బట్టలు తీసుకొని తిరిగేది అంటే ఆ వ్యవస్థ అందులో ఎక్కడ ఉంది అన్నది మన బైబిల్ నుంచి రెఫరెన్స్ తీసుకోవాలంటే, నిన్న జటామాంసి గురించి చర్చించుకున్నాం కదా. ఆ గుడ్డలో తీసుకొని ఉన్న పలంగా బయటకు వెళ్ళిపోయాడని పరిగెత్తుకొని వెళ్ళిందని యాక్చువల్ గా అది మాట్లాడాలి బైబిల్ నుంచి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటాను. నిజానికి ఈ వీడే చెప్పాడు, ప్రవీణ్ పగడాల గారే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆమె తల నరకమన్నప్పుడు తల నరికేశాడు, వెంటనే ఆమెను బ్రతికించమన్నప్పుడు బ్రతికించాడు. ఆ బ్రతికించడం ఎలా అంట, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు? రోడ్డు మీద ఎవరో ఒక ఆవిడ బట్టలు లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆవిడ తల నరికి తీసుకొచ్చి, ఎందుకు ఆవిడ తల నరికి తీసుకొచ్చి ఈవిడ తల ఉంది కదా, బుర్ర తక్కువ యాదవ,
అయితే వీడు ఎలా అనుకుంటాడంటే శివుడు కనుక త్రిశూలాన్ని ఉపయోగించి వినాయకుడి శిరస్సుని ఖండించే విధానం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడు. కానీ నిజానికి ఆవిడ తల అక్కడే ఉంది, ఆవిడ ముండం అక్కడే ఉంది, ఆవిడ తలతోనే తిరిగి ఆవిడ బ్రతికించడం జరుగుతుంది. ఆవిడే రేణుక, ఆవిడే ఎల్లమ్మ. ఇప్పుడు ఈ ఎల్లమ్మ అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ గ్రామ దేవతతో పోలుస్తారనమాట. సో ఈ రేణుక అనే ఆవిడ నిజానికి ఈ రేణుక అనే ఆవిడ జమదగ్ని మహర్షి యొక్క భార్య. యాక్చువల్గా ఆవిడ పేరు మీద ఆవిడ ఒక శక్తి స్వరూపంగా తీసుకొని ఆవిడ్ని కొలిచే ప్రయత్నం చేస్తారు. యాక్చువల్గా విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఆవిడే దేవత. అప్పుడు అక్కడ కూడా ఈ క్రైస్తవ మత మార్పిడి లుచ్చా మాఫియాగాలు వీళ్ళందరూ కూడా చాలా వరకు పాకిపోయారు అనమాట. అక్కడే మన మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారని చెప్పేసి చాలా మంది మీద కేసులు అయ్యాయి. ఈ విధవ ఈ జోగిని వ్యవస్థ గురించి మాట్లాడాలంటే నిజానికి గొడ్డలో తీసుకొని పరిగెత్తడం అనేది జోగిని వ్యవస్థ, జోగులాంబ. ఇప్పుడు జోగిని వ్యవస్థ అనేది బట్టలో తీసుకుని తిరగడం కాదు, అది అసలు అది వేరు. దేవతలకు సమర్పించుకోవడం. ఇది అమ్మవారు ఏ అమ్మవారు అయితే ఆ ఊరికి ఆ గ్రామ దేవత ఉన్నారో ఆ గ్రామ దేవతకి సమర్పించుకోవడం, అంకితం చేసుకోవడం. ఇంకా ఆవిడ పెళ్లి చేసుకోవడం ఏమీ ఉండదు. ఆవిడకి ఏంటంటే ఆవిడ మాటకి ఒకలాంటి పవర్ వస్తుంది అనమాట. ఆ మాటకి వచ్చే పవర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆవిడ తీర్పులు తీర్చడానికి కానీ లేదంటే ఏదైనా సత్యం చెప్పడానికి కానీ ఆవిడ అర్హురాలు అవుతుంది. సో ఆ పలుక అనేది అమ్మవారు ఆవిడతో పలికిస్తుంది. అది జోగిని వ్యవస్థ. కానీ గుడ్డలోటు తీసుకుని పరిగెత్తడం లాంటిది ఏం లేవు. అది ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి ఒక ఐడియా వచ్చింది. ఈ ఏదైతే సాంగ్ ఆఫ్ సొలమోన్ బూతు పాట లేదంటే బూతు గీతము, పరమ గీతము అయినటువంటి ఈ బూతు గ్రంథంలో ఆ బట్టలో తీసి ఆ ప్రియుడి కోసం వెయిట్ చేసి చేతులతో మాస్టర్బేషన్ చేసుకొని ఈ చనదేవుడు లాంటి వెధవుల కోసం పరిగెడుతున్నటువంటి రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు అవును కొట్టారు కదా. యాక్చువల్గా అది బట్టలో తీసుకొని పరిగెత్తే విధానం. అయితే వీడేం చేస్తున్నాడంటే అందులో ఉన్నటువంటి అందులో బూతని ఒప్పుకోలేక తీసుకొచ్చి ఇందులో తగిలింది ఇటువంటి వెధవ వీడు. సరే, ఇప్పుడు వాడి నోటితో వాడే చెప్పాడు. నిజానికి పరశురాముడికి తెలుసు జమదగ్ని మహర్షి ఎంత గొప్పవాడు, తల్లిని బ్రతికించగలడు అని. అక్కడ తండ్రి మాటను మేరలేదు, తల్లిని కాపాడుకున్నాడు, తల్లితో పాటు అన్నల్ని కూడా కాపాడుకున్నాడు. అది తెలివి అంటారు దాన్ని. బుర్రతకు వెధవలు ఈ వెధవల్లాగా కాదు. ఏంటి నేను ఇంటికి వెళ్ళగానే వీడు ఎవడు యజ్రానా చెప్తాగాడు నేను ఇంటికి వెళ్ళగానే నాకు ఎదురొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నేను నీకు బలిచ్చేస్తాను అంటే ఏ పిల్లని కాపాడొచ్చుగా పిచ్చి మొండాగడుకు. వీళ్ళు మనకి నీతులు చెప్పేవాళ్ళు. సరే కంటిన్యూ. నువ్వు మాట్లాడతానంటే సరే, లేదంటే మళ్ళీ ఏం లేవులేండి. గోపి గారు రావాలి. రాలేదు, గోపి గారు లేనట్టున్నారు. అయితే పాపం ఈ జనదేవుడు అనేవాడికి ఒక చిన్న మాట చెప్పాలా. బట్టలో విప్పి డ్యాన్స్ వేయటం కాదు, బట్టలు లోడ తీసి కొట్టారు. ఒక మాట ఒకటి వస్తా ఉంటుంది మన కోపం. అయితే బట్టలోడ తీసి కొట్టడం, గొడ్డలోడ తీసి కొట్టడం అనేటువంటి చిన్న చిన్న మాటలు మనకు వినబడుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మన ఏజ్ దగ్గర నుంచి వచ్చింది. ఏజ్కి ఒంటి మీద పాపం ఒకటే నైటీ ఉంది. ఆ నైటీ పాపం ఏదైతే ఉందో ఆ నైటీని కూడా తీసేసి మొదటగా రోమన్లు ఈ దొంగ న్యాయాలకి శిక్ష వేసేటప్పుడు దొంగ వేధవులకి వాళ్ళకి సిలువ శిక్ష వేస్తారు. అటువంటి సిలువ శిక్ష వేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మగాడిని కూడా రేప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు, యేసుని తీసుకొచ్చేవాళ్ళు. నిజానికి యేసుకి సిలువుకి చేతికి ఇవ్వక మునుపు ఏం చేశారు? యేసుని సిలువుకి చేతికి ఇవ్వక మునుపు ఈ 20 మంది ఎవరైతే ఉన్నారో శుభ్రంగా నైటీ తీసేసి అవతల పడేసి దొంగ పెట్టి రేప్ చేసి పారేశారు. మొత్తం ఒకరి తర్వాత ఒకరు. అక్కడికే పోయింది పాపం ఓపిక అంతా. తిరిగి తీసుకొచ్చి ఆ నైటీ తగిలించి రోడ్డు మీద తీసుకొచ్చారు. పాపం సిలువు చేతికి అప్పు చెప్పారు. ఇక అక్కడి నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టారు. సరే పోనీ అక్కడ వరకు కుక్కను కొట్టినట్టు కొట్టి చేసేదే పర్లా.
తర్వాత ఉన్న ఆ నైటీ కూడా ఇప్పేసి గోచి పెట్టారంటారు. అసలు గోచి కూడా ఏమీ లేదు. గోచి లేకుండా ఏమీ లేకుండా గిలక్కాయ ఊగుకుంటా ఆ ఉన్నటువంటి ఒక్కదాన్ని కూడా ఆ అంగీని కూడా లాగేసుకొని వాళ్ళు చీట్లు వేసేసుకొని పనిచేసుకొని, ఇది కూడా బైబిల్లో ఉంది. ఆ చీట్లు వేసుకొని పనిచేసుకొని మొండి మొలతో సిలువెక్కించి మేకులు కొట్టి అప్పుడు లేపి నిలబెట్టారు. పాపం ఈ వెదవులకి ఏం తెలియక ఏం చేస్తున్నారంటే, ఎక్కడైనా సరే సిలువ మీద యేసుని పెట్టాల్సి వస్తే గోసి గుడ్డ ముక్కోటి పెడుతున్నారు. ఎక్కడుంది అసలు ఏదైనా ఒక గోసి ముక్క అయినా ఉందా? మొదట నైటీ విప్పేశారు, సిలువ వేసేసారు. తర్వాత అక్కడ తీసుకొచ్చి ఉన్నటువంటి చిన్న గోసి ముక్కను కూడా లాగేసుకొని, ఉన్న ఒక్క దీన్ని కూడా లాగేసుకొని చీట్లు వేసేసుకున్నారు, పనిచేసుకున్నారు. అసలు గోసి ముక్క కూడా లేదు యేసుకి. మరి అసలు అట్లా గోసి వేసి ఎట్లా అంటే, యేసు బొమ్మను పెట్టడం అనే దగ్గర నుంచే మీరు చేసేటువంటి ఆ మోసం అవన్నీ కూడా అక్కడి నుంచే మొదలనమాట. బైబిల్లో ఉన్నాయి ఉన్నట్టు చెప్పరు. వీళ్ళు మళ్ళీ వేలైతే చూపిస్తారు. ఫలానా రేణుక ఎల్లమ్మని నమ్ముకోకపోతే నిన్ను నీ యేసుగాడిని వేసేస్తుంది కత్తి తీసుకొని, చెరొక పేక ఎగిరిపోద్ది అని ఎక్కడైనా బెదిరించింది ఆవిడ. లేదంటే అటువంటి పదాలు ఉపయోగించి ఎవరైనా ఆవిడ భక్తులు ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా? ఎరా ప్రవీణ్ అప్పుడాలా నువ్వు చెప్పాలి రా ఈ విషయం ఒకటి. అసలు ఇప్పుడు ఏమీ మీ దగ్గర అవకాశం లేకుండా మీరు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఎవడో నమ్మన్నాడు? నమ్మమని మీరు అడుగుతున్నారు కాబట్టి యేసుగాడిని మేము అడుగుతాం. చెప్పుకోగలిగితే సమాధానం చెప్పుకోండి, మీ దగ్గర సమాధానం ఉంటే. లేదంటారా తలకాయలు తీసుకెళ్లి ఆ తీసేసి వేసి కోచులో దాచుకోండి. మీకు చేత కాకపోతే ముండలో నొప్పుకొని పక్క పోండి అవతలకి. అంతవరకే. అర్థమవుతుందా మీకు? అది సంగతి. ఓకే, ఇంకా ప్లే చేయాలా ఆ వీడియోలో రాము? ఏం వద్దులండి, గేమ్ కానీ దాంట్లో మెయిన్ పాయింట్లు అయితే అవి. సో ఇప్పుడు ఈ ప్రవీణ్ పాడాలకి సిగ్గు శరం అంటే, దైవ దూషణ చేసేది ఎవరైనా క్రైస్తవులు నాకు ఫామ్ చేసి మా గ్రంథాన్ని ఎందుకు విమర్శిస్తున్నావు అని అడిగాను అనుకో, చెప్పు ఇసుకు కొట్టబోయి. ఇప్పుడు నేను చెప్తాను, చాలా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు రాముని సీతమ్మ అంటే నేను నరాలను మిమ్మల్ని కొడతాను, చెప్పు ఇసుకు కొడతాను. దైవ దూషణ మీరు రాము, నేను ఫోన్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను, అది యాడ్ చేయి. దైవ దూషణ చేసేది పాస్టర్లు, బైబిలే దైవ దూషణ చేస్తుంది, మీ గ్రంథమే దైవ దూషణ చేస్తుంది భారతదేశంలో అని అండకొండ రాము చాలా స్పష్టంగా చెప్తున్నారు. బలవంత మత మార్పులు జరుగుతున్నాయి క్రైస్తవంలో, ప్రలోభాలు పెట్టే మత మార్పులు జరుగుతున్నాయి. అండకొండ రాముడే దీనికి సాక్ష్యము, అండకొండ రాముడి జీవితమే సాక్ష్యము. వేదాల్లో యేసున్నాడటువంటి ప్రలోభాలు మోసాల కిందికి రాదా? పాస్టర్లు మీరే సమాధానం చెప్పండి. ఎవడో ఆ ఒక్కటి చేశాడంటే మీ క్రైస్తవులందరూ ఒక్కటి కాదా? మీ దగ్గర యూనిటీ లేదా? మీరు ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు? మీకేం హక్కు ఇచ్చారా? ఎవడిచ్చాడు మీకు మత మార్పిడి చేసేదానికి? ఎవడిచ్చాడా మీకు మత మార్పిడి చేయడానికి? మీ వల్ల జీవితాలు నాశనమే, కుటుంబాలు నాశనం, కుటుంబాల సంతోషం నాశనం వేసి మా జీవితాలు నాశనం చేసుకుంటా నువ్వేం చెప్తే నమ్మాలా? అమాయకులు సమాజంలో అందరూ సమానంగా మైండ్ మెచ్యూరిటీ ఉండదండి. ఒకరు వాడి ఆర్థిక పరిస్థితి బట్టి ఉంటది, వాడి కుటుంబం తినడానికి తిండి ఉండదు, తర్వాత వాడు బతకడానికి సరిగా ఉండదు, తల్లిదండ్రులు సరిగా ఉండరు కొన్నిసార్లు. వాడు అది ఎన్ని పరిస్థితులు చూసుకుంటే నువ్వు వచ్చేసి మీరు నమ్ముకున్న విశ్వాసాన్ని నువ్వు మళ్ళీ కొత్త దొంగ లెక్క వచ్చేసి నువ్వు ఇదో ఇప్పుడైతే దొంగలను జాగ్రత్త లేక ఇదో క్రైస్తవ మత మార్పిడి కాలు వస్తారు జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నారు, చుట్టుపక్కల తిరుగుతుంటారు ఈ మత మార్పిడి బ్యాచ్ వీళ్ళని, వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి, పొంచి ఉండండి ఈ ప్రాంతంలో మత మార్పిడి. ఎందుకంటే హైదరాబాద్కి ఎప్పుడైనా రావాలనుకోండి, కడప నుంచి ఈ నంద్యాల దాటే కర్నూలు ఘాట్ వస్తుంది. అప్పుడు ఆకులారీలు పోతానండి ఒక 10-15 ఏళ్ళ కిందట. అప్పుడు నేను హైదరాబాద్ జాబ్ కోసం వచ్చేప్పుడు ఏంటంటే లారీలో 50 రూపాయలు ఇస్తే హైదరాబాద్ దించేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఈ లారీలో ఆ ఘాటు దగ్గరికి వచ్చారు దొంగలు బాగా పొంచి ఉంటారు అనమాట. ఏది మన దగ్గర సమస్య. అట్లాగే ఈ పాస్ట్లు ఏంటంటే మన ఇంటి బయటనే పొంచుకోవడం, మన ఊర్లలో చుట్టుపక్కల ప్రాంతాలలో పొంచుకొని ఉంటారు అన్నమాట మత మార్పిడి చేయడానికి. వీళ్ళు దొంగలు అనాలి కరెక్ట్ పదంగా, దానికన్నా ఇంకా ఏదో పదం వాడచ్చులకి. గొర్రెవాడు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఏం పని పట్టలేదు, లైవ్ కూడా అంటే రాడు, దమ్ము ధైర్యం లేదు. మన సిగ్గు లేకుండా ఇంత ఎవరి జీవితం ఇంతమంది జీవితాలు బాగుపడతారు? మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు ఏమన్నా బాగుపడతారా? మనిషికి ఒక మాట వచ్చి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. ఒక్కడన్నా బాగుపడి మీరు మత మార్పులు చేసి సమాజాన్ని ఎందుకు ఇంత భ్రష్టు పట్టించడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? నాకు ఇప్పటికీ అర్థం కావట్లే.
హలో. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేయాలి ఇలా పైన. వీళ్ళు జీవితాలు నాశనం చేస్తున్నారండి, పేద ప్రజల జీవితాలు నాశనం అయిపోతే కోర్టులో కేసు వేయాలి, ఇంకా పోయి ప్రాణం మీద పోతుందని. ప్రజలు సుప్రీంకోర్టులో కేసు తీసుకుంటా లేదా, లేదంటే ఈ క్రైస్తవాన్ని భారతదేశం వెళ్ళగొడితే కానీ సంతోషం లేదు నాకు. యాక్చువల్ గా వెళ్ళగొట్టి తీరాల్సిన రాము అడుసు తొక్క నేల కాలు కడగ నేల అని ఏదో సామెత ఉంటుంది. ఇప్పుడు బురదని తొక్కటం ఎందుకు కావాలని, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు నీళ్ళు అనవసరంగా వేస్ట్. హలో, నిజానికి ఈ మతం అనేది మారడం అనేది ఏదైతే ఉందో, ఆ మారడం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని దగ్గరకు వచ్చేసరికి ఏంటి పాస్టర్లు వస్తున్నారు, లేదంటే శవార్థికులు వస్తున్నారు, శవార్థి ఏదో చెప్తున్నారు, యేసు ఒకడే దేవుడు అంటున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారు. నిజానికి మారడం ఎందుకు? మారాల్సిన అవసరం లేదు కదా. కాదు ఫణి గారు, మీరు అట్లా అనాదండి. మారడం అంటే వాడు పేదలు తిండి ఉండదు, వాడు ఏంటంటే మంచి మాటలు చెప్తాడు. ఇప్పుడు ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం మీకు బాగా అర్థం కావాలంటే ఒక్క నిమిషం చెప్తాను ఉండండి. ఇప్పుడు పెళ్ళాం ఉందండి, పెళ్ళాం సరిగా చూసుకోలేదు, వాడు ఎందుకు వ్యభిచారం పంపకపోతున్నాడు? అవును, పెళ్ళాం ఉంది కదా, అంటే అది మంచిగా మాయ మాటలు చెప్పేసి ఆకర్షిస్తుంది. అది పెళ్ళాం కంటే ఎక్కువ బాగా చూసుకుంటే కూడా దాని దగ్గర ఆకర్షిస్తాడు, డబ్బులు పోయి అండి పోయినా కూడా. అదే పెళ్ళాం ఎందుకు చూసుకోవట్లేదు? నేను అనేది ఏంటంటే కానీ ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళని రానియకుండా తరిమి కొడితే సరిపోద్దిగా అంటున్నా నేను. అర్థమైందా? కడుక్కోవడం కాదండి, వాళ్ళని రానియకుండా తరిమి కొడితే సరిపోద్దిగా అంటున్నా. తరిమి కొట్టాలంటే ఎలా? ఇప్పుడు ఒక్కరి కాదండి, ఇప్పుడు 1%, ఇప్పుడు 25% వచ్చినటువంటి వాళ్ళని మనం ఏ విధంగా అరిచి కొడతాం చెప్పండి? ఏ విధంగా చేద్దాం? ఇప్పుడు 10 నిమిషాలు టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే అర్థం చేసుకోండి మన జనాలు. నువ్వు ఎందుకు మా టైం వేస్ట్ చేస్తాను, ఈ విధంగా మాట్లాడుతుంటే నువ్వు ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుని ఏ విధంగా చైతన్యం తీసుకొస్తావు వాళ్ళకి? ఏ విధంగా చైతన్యం తీసుకొస్తారు చెప్పండి? వీళ్ళ కోసమా? ఇప్పుడు సరే, ఇప్పుడు మేము బాగుంటే మాకు అవసరం లేదు, టైం పాస్ అవుతా అనుకుంటారు. ఊళ్ళలో గ్రామాలు చూస్తుంటే ఎంతమంది చూస్తుంటే ఒక ఊరేనే మొత్తం క్రైస్తవం అయిపోతుంది. ఏ ఊర్లో మా క్రైస్తవం అంటే నాకు వారానికో 10 రోజులు ఆ ఊర్లో క్రైస్తవం పుట్టుకొస్తుంది. ఏంటిది పరిస్థితి? మన ధర్మం నాశనం అయిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతుంది. ఒక్కడికన్నా ఏమన్నా అసలు ఒక వ్యక్తి మారుతున్నాడంటే ఎందుకు, ఏ విధంగా మారుతున్నాడు? మన సనాతన ధర్మం విలువలు విశిష్టత తెలియకనే కదా నాశనం అయ్యేది. ఒక భార్య గాని, లేదంటే ఒక భర్తకు గాని యొక్క విలువలను మనకు తెలియజేస్తే, సనాతన ధర్మంలో ఎట్లా భర్తకి ఏ విధంగా ఉండాలి, లేదంటే భార్యకి ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా విలువలతో జీవించాలనేటువంటి మనకు తెలియజేస్తే వాళ్ళకి పాశ్చాత్య ఆకర్షణ కారు. వాళ్ళు వచ్చేసి ఏదో మా దగ్గర ప్రేమ ఉన్నట్టు, ఏదో చిన్న తల్లిదండ్రుల గొడవలకో లేదంటే దూరంగా ఉండేసి చిన్న ప్రేమగా ఆప్యాయతలకు వాళ్ళే మతం మారుతున్నారంటే ఎట్లా జరిగింది? ఇంకా వేదాలు చేసిన వీడి వేదాల మీద నాకు నిజంగా చెప్పాలి, నాకు వేదాలు నలిపోయిన భక్తి. ఏ రోజు చదివినాను కాదు, ఏ రోజు నాకు తెలిసిన కాదు, మన పూజలు ఎవరు చెప్పిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళు వచ్చేసి వేదాల్లో చేస్తున్నారని చెప్పేసి మనము ఇదే నిజం అనుకుని పోతాము. ఈ విధంగా పోయినప్పుడు అది అబద్ధం తెలిసినప్పుడు అంటే వాళ్ళు ఏ విధమైన మోసాలు ప్రలోభాలు చేసి మత మార్పిడి చేయాలి, మత విస్తీర్ణం కోసమే వాళ్ళు పాటుపడుతున్నారు అనేది చాలా స్పష్టం. కానీ ఇంత వాస్తవాలు కళ్ళకు కట్టగలిగిన కూడా ఏ ఒక్క పాస్టర్ అయినా నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు. వాళ్ళ బైబిల్ సెలవిస్తుంది, ఇప్పుడు కూడా ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇలాంటి నీతిమంతులు వీళ్ళు వచ్చేసి వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా అన్నారు, ఒక్కడు కూడా దేవుడు చెప్పాడు నీతిమంతులు అంటే ఇది కూడా నీతిమంతులు అదే. ఎందుకంటే ఇది ఒక ఛానల్, ఈ బైబిల్ యొక్క వచ్చేసరికి శ్రీరామ్ రాజ్యం ఛానల్, దాని గురించి చెప్తారు, కోసం వచ్చేస్తున్నా. కానీ మీరు చెప్పండి సార్, టాపిక్ తీసేసుకొని త్వరగా ముగించేద్దాం. నిద్రపోయింది ఈరోజు. ఆ వీడియో చూస్తే కడుపు మండుతుంది అసలు. అదే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా లైవ్ లో ఉన్నాము, రేపైతే పగల టైంలో మాట్లాడదాం. సత్యనారాయణ చెప్పండి సార్. రైట్, నమస్తే అండి. నమస్కారం అన్న, మీ వాయిస్ కట్ అవుతుంది అన్న, కొద్దిగా చెక్ చేసుకోండి అండి. మంజునాథ్ గారు చెప్పండి సార్. మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరికి కూడా అండి. ఓం నమః శివాయ. ఏం చెప్తామండి, థ్యాంక్ యూ. వాళ్ళ పేర్లే మార్చుకోలేకపోతున్నారు. వాళ్ళేం క్రైస్తవులండి. పేర్లు ఆ వడ్డీ నవీన్ గాడు, సాంబశివ గాడు, ఈ ప్రవీణ్ గాడు అంటే తెలుగు పేర్లు అవన్నీ. వాళ్ళ పేర్లే మార్చుకోలేకపోతున్నారు. వాళ్ళకే నమ్మకం లేదు ఎస్ అంటేను. వాళ్ళ పేర్లే మన హిందువుల పేర్లు, తెలుగు పేర్లు. అవునంటారా కాదంటారా? అవును. మరి వాళ్ళ పేరు మార్చుకునే సంబంధం వాళ్ళకి. రొటీన్ ప్రశ్న అడుగుతున్నారు కానీ మంజునాథ్ గారు మీరు చెప్పండి సార్.
అన్న అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై కర్ణాటక శ్రీరామ్. బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. తెలుసు చెప్పండి. మన గోపి అన్న, పని అన్న, జై శ్రీరామ్ అన్న. అన్న ప్రవీణ్ పాల్గొడ రేణుకా ఎల్లమ్మ దేవి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ అమ్మకి పుట్టింది మా కర్ణాటకలో వచ్చి ఆ మాట ఒకే ఒక మాట మా కర్ణాటకలో వాడు యా డిస్ట్రిక్ట్ లో కానీ, యా ఊర్లోనా కానీ స్టేట్మెంట్ ఏమని చెప్పండి చూస్తాం తాకొస్తుంది వాళ్ళకి. హలో, అంతే మనకి ఏమని చెప్పండి, వాడు లైవ్ లో వాళ్ళు పెట్టండి, వానికి వాళ్ళ నంబర్ పెట్టండి. వానికి కర్ణాటకలో ఒక విలేజ్ లా ఒక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ వాడు ఏమైనా ఇచ్చేస్తే వాడు మగవాడని నేను ఒప్పుకుంటాను, నేను తుడిసం తీస్తాను. వాడు ఏమైనా మా కర్ణాటకలో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇంత తప్పకుండా నాకు ఈరోజు కోలార్లో చూసిండే వాళ్ళు మసీదు దగ్గర గోప్యానికి కొనియానికి పంపించినాను. చూసిండే ఎలా ఉంటుంది అనేసి మేమే బట్టలో తీసి మేము పోయినాం దేవస్థానం కంతా. వాళ్ళంతా ఎవరు చేయరు, బట్టలంతా తీసేసి దర్శనాలంతా చేసేది అంతా చెప్పేదంతా అన్ని తప్పుడే అన్న. అదే తెలుగు నుంచి రాంగ్ గా ఉంటుంది, కన్నడ ఛానల్ కావాలంటే మాట్లాడతాం. స్టేట్మెంట్ వచ్చింది చాలా రాంగ్ గా ఉంది. వానికి చెప్పండి, వానికి వాళ్ళ అప్పకి వాళ్ళ అమ్మకి వాడు ఏమన్నా పుట్టి నింటే కర్ణాటకలో పోయి ఈ స్టేట్మెంట్ ఇరా నీకు తాకొస్తుంది అని చెప్పుకుంటాను. చూపిస్తాం అమ్మకి. మేము వాడిని బట్టలు కుడితే మేము కొడతామా, వాడు చెప్పిండు కదా రాంగ్, మేము కొడతాం మనకు బట్టలు ఇచ్చి. హంసలేఖ అనేసి ఒక చూసింటారని ఒక సింగర్ కర్ణాటకలో, సింగర్ హంసలేఖ అనేసి ఒక 2000 సాంగ్స్ పాడింటారు, మ్యూజిక్ డైరెక్టర్. ఉడిపి మా స్వామీజీ గురించి మాట్లాడాడే ఇట్లే. మేము వరకు ఇంకా క్షమాపణ అడుగుతానే ఉన్నారు, అయినా మేము చూస్తలే, బట్ క్లారిటీగా క్షమాపణ అడుగుతలేదు అనేసి కేసు అయింది. ఎవరో ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళు మతం మారిన తర్వాత కూడా పేర్లు మార్చుకోలేదు అని. మీరేనా? కాదు, సత్యనారాయణ గారా? సరే, అయితే అదే ఇలాంటి చిన్న ప్రశ్నలు మన మంజునాథ్ గారు అడగండి. మంజునాథ్ గారు బజరంగ లేదో ఉంటాయి, మొత్తం గుర్తుగా ఆడేస్తాడు. చూడండి ఒకసారి, పేర్లు మార్చాలి అనే రూల్ లేదట, పిచ్చినాగుడు. అందుకే బైబిల్ చదవమనేది మిమ్మల్ని. అన్య దేవతల పేర్లు మీ నోట ఉచ్చరించకూడదు అని మీ యెహోవా మొత్తుకుంటున్నాడు రా స్వామి అంటుంటే, బుర్ర తక్కువ ఎదవలారా, బైబిల్ చదవండి రా స్వామి. ఎరా రే, బైబిల్ చదివి ఆడమంటారా? పాస్టర్లు ఏది ఊస్తే అది మింగడమే, ఏది కక్కితే అది మింగడమే, చేత సన్నాసులారా. అందుకే మిమ్మల్ని ఆ రకంగా ఆడుకుంటున్నారు, దశం భాగాలు దొబ్బి తింటున్నారు. మేము మీ దగ్గర దశం భాగాలు కాదురా, నిజంగా 100% దోచుకోవాలి. మీలాంటి వాళ్ళకి దోచుకోవడమే కరెక్ట్. మీలాంటి వాళ్ళ కోసం అనవసరంగా మేము మాట్లాడుతున్నాం, కానీ మీలాంటి వాళ్ళకి దోచుకోవడమే కరెక్ట్. అసలు పిచ్చి సన్నాసులారా. అందుకే పేర్లు ఎందుకు మార్చాలనేసి అనేది, ఎందుకు మార్చాలని వాడిని అడుగు, వెళ్ళి యెహోవాని అడుగు. అన్ని దేవతల పేర్లు మీ నోట ఉచ్చరించకూడదని ఎందుకు చెబుతున్నాడు అడుగు వాడిని. హిందువులు పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఎందుకు? పిలిచేటప్పుడు దేవుడి పేరు స్మరిస్తాము అనే ఉద్దేశంతో పెట్టుకుంటారు హిందువులు. ఏమని? ఫలానా శివ, ఆయా శివ ఇట్రాయా ఒకసారి. శివ అని పేరు, దేవుడి పేరు పలుకుతున్నావా లేదా అక్కడ? అలాగే రామ, రాము, రాము ఇట్రామ పలుకుతున్నావా లేదా? ఇందుకోసం దేవుడి పేర్లు పెట్టుకుంటారు హిందువులు. పేర్లు మార్చాలనే రూల్ మేం కాదు రాబాయ్ పెట్టింది, మీ దేవుడు ఎరా బాబు, బైబిల్ దేవుడు. అన్ని దేవతల పేర్లు మీ నోట పెట్టకూడదు. పేర్లంతా సైతాన్ పేర్లే ఉంటుంది. ఇప్పుడు వేరే వాడు, నువ్వు నీ పేరు పలానా రాము అని పెట్టుకున్నావు అనుకో, లేదు పలానా శివ అని పెట్టుకున్నావు అనుకో, శివ శివన్న అని పిలిస్తే అవతల క్రైస్తవుడు శివన్న అని ఏం పిలుస్తున్నాడు? మీ బైబిల్ దేవుడికి వ్యతిరేకమైనటువంటి అన్ని దేవతల పేర్లు పిలుస్తున్నాడు. నీ ద్వారా వాడు అన్ని దేవతల పేర్లు పిలుస్తున్నాడు అంటే ఏం చేస్తాడు వాడిని? అట్లా అన్ని దేవతల పేర్లు ఉచ్చరించినప్పుడు తీసుకెళ్ళండి నరకంలో వేస్తాడు. నీ వల్ల అటు నరగానే పోతున్నాడు. ఎందుకు పేర్లు మార్చుకోవాలరా పిచ్చి సన్నాసి? బైబిల్ చదివాడమంటారా బడకౌస్. ఓకే, కంటిన్యూ. పనేనా? నమస్కారం అన్న, మీతో కొంచెం మాట్లాడచ్చు. మాట్లాడు. ఏం లేదా, లాస్ట్ టైం మీతో మాట్లాడింది, గోపి నంబర్ ఇచ్చారు, మాట్లాడింది. అదే విదేశా గారి గురించి. పాస్టర్లందరూ ఆంధ్రప్రదేశ్ లో ఆరాంగా హ్యాపీగా జాలీ చేస్తున్నారు. వీళ్ళంతా మా తొట్టి ఇలాగేమన్నా చేసి పండుగ బట్టలు కూడా ఇచ్చేదేమన్నా. మన హిందూ పండుగలు ఎన్ని పండుగలు, అన్ని పండుగలు వీళ్ళకే చూపిస్తాం.
అని అర్థమైంది మా మాట. లేదు అర్థం కాలేదు. చెప్పండి మంజునాథ్ గారు. అది చూపిస్తా ఉంటే ఇలా వీళ్ళంతా తప్పు అయిపోతున్నారు చెప్తారు కదా, వీళ్ళు ఏమైనా మాట్లాడేతోడు వాళ్ళ నంబర్లు కొంచెం పెట్టండి మేము చూసుకుంటాం. వీళ్ళు అనుకోని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే విడిపోతారు. మీ రాజ్యంలో మీరున్నాండా, మా రాజ్యంలో మేముంటాం, మా రాష్ట్రంలో మేముంటాం అనేసి. ఇంకా తెలియదు, ఇంకా ఇడీ రాష్ట్రం అంతా, ఇడీ భారతదేశం అంతా హిందువులు ఎలా ఉన్నారు ఇంకా తెలియదు వాళ్ళకి. బట్ ముందరికి నడుస్తా ఉంది. బట్ మీరు చేసే ప్రోగ్రామ్ చాలా బాగుంది. బట్ మేము బైబిల్ చదువుకున్నా కూడా వీళ్ళకి క్రిస్టియానిటీకి మేము క్వశ్చన్ వేసేదానికి మేము ఇన్స్పైర్ అయ్యాము. మేము మా టీం అంతా మా బెంగళూరులో కానీ కర్ణాటకలో కానీ షేర్ చేస్తానే ఉంటాం, అంతా షేర్ చేస్తానే ఉంటాం. హలో చెప్పండి మంజునాథ్ గారు, చెప్పండి వింటుంది. మంజునాథ్ గారు చెప్పండి సార్, వినపడుతుంది. మీ ప్రోగ్రామ్ అంతా చాలా బాగా చేస్తున్నారు. బట్ మా అట్లా యూత్స్ కి అంటే మీ తరం మా కర్ణాటకలో అంటే బైబిల్ గురించి కానీ క్రిస్టియానిటీ గురించి కానీ చాలా ఇట్లా డిస్కషన్ చేయను. బట్ మీరు చేసే డిస్కషన్ ఇక నేను హెవీగా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. సార్ ఎవరైనా సైలెంట్ గా ఉన్నాను సార్, మీరు లేదంటే మ్యూట్ లో పెట్టుకోండి. మీ అవకాశం వచ్చేంత వరకు మ్యూట్ లో ఉండండి, తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది సార్, ఇది కనీసం ఏంటంటే ధర్మం. చెప్పండి మంజునాథ్ గారు, వినపడుతుంది. మీరు చేసే ప్రోగ్రామ్ కి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అదే త్వరలో ఆంధ్రప్రదేశ్ వస్తున్నాము, వాడు ఎలిషాగానికి తాట తీయడానికి నేను తగ్గి గోపానికి ఫోన్ చేసి వాళ్ళు ఒకసారి మీట్ కావాలనుకున్నాము. లాస్ట్ టైం వాడు చాలా దీంట్లో మాట్లాడినాడు, అట్లా పెండింగ్ లో పెట్టిన మధ్య ఫోన్ తీసుకోలేదు. ఇలా ఎవరైనా ఏమైనా ఉంటే మాకు కాంటాక్ట్ నెంబర్ పెట్టంట, మేము చూసుకుంటాం. క్లినిక్ మాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఆ రాష్ట్రంలో కానీ, ఎవరైనా రాష్ట్ర కానీ మన హిందువుల గురించి ఎవరైనా మాట్లాడితే పక్క రాష్ట్రాల్లో కాదు, ఇటు భారతదేశం అంతా మన హిందువులు 2 minutes కన్నడలో మాట్లాడతానా, నాకు తెలుగు ಮಾತಾಡಂడి, ಕನ್ನಡ ಕೂಡ ಮಾತಾಡಂడి. ಅದರಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. ಮಾತಿಗಳು ನಾವಲ್ಲ, ನೀವು ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿ ಅವರು ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಕೇಳಿ. ಇಡೀ ಭಾರತ ದೇಶ ಎಲ್ಲ ನಾವೆಲ್ಲ ಇರ್ತೀವಿ ಹಿಂದೂ ಧರ್ಮವಾಗಿ. ಒಬ್ಬ ನನ್ ಮಗ ಲೋಪ ನನ್ ಮಗ ನನ್ ಮಗ ಮಾತಾಡಿದ್ರನು, ಯಾವ್ದೇ ರಾಜ್ಯ ಆಗ್ಲಿ, ಯಾವ್ದೇ ಜಿಲ್ಲೆ ಆಗ್ಲಿ, ಯಾವ್ದೇ ವಿಲೇಜ್ ಆಗ್ಲಿ, ಎಲ್ಲಿದ್ರನು ನಮ್ಮ ಕೇಸರಿ, ಅಂದ್ರೆ ನಮ್ ವಿದ್ಯುತ್ವಾದ ಕೇಸರಿ ಶಾಲು ಇದೆಲ್ಲ, ಆ ಜೆಂಡಾ ಅಲ್ಲಿ ಎದುರಾಗುತ್ತೆ, ಹನುಮಾನ್ ಚಾಲಿಸ್. ಅದನ್ನ ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ರಿಗೂ ವಾರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋ ಒಂದ್ಸತಿ, ಪ್ರವೀಣ್ ಪಗಡಾಳ, ನಿಮ್ ತಾಕತ್ತಿದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಂದು ಮಾತಾಡ್ಬಿಟ್ಟು ನೀವೇನಾದ್ರು ಹೋಗ್ಬಿಟ್ರೆ ನಾನು ಅರ್ಧ ಮೀಸೆ ತಗೊಂತೀನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ನನ್ ಮಗನೇ ನಿನ್ ಕೈತೆ ಹಬ್ಬ. ಒಂದ್ಸತಿ ಹಿಂದೂದ ಬಗ್ಗೆ మాట్లాడಬೇಕಂದ್ರೆ ಹುಷಾರಾಗಿ మాట్లాడు. థ్యాంక్స్ అన్న, నాకు ఛాన్స్ ఇచ్చిందానికి. అవును చెప్పండి వాళ్ళకి, మనకు వారి అంటే ఇక్కడ కాదు మాట్లాడేది, కర్ణాటకలో పోయి ఈ మాట చెప్పండి వాళ్ళకి. రేణుకా ఎల్లమ్మ గురించి నువ్వు స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడో ప్రవీణ్ పగడ, కర్ణాటకలో పోయి నీకు దమ్ము ధైర్యం ఉంటే వానికి ఇమ్మని చెప్పండి వానికి. స్పాట్ ఇమ్మీడియట్లీ స్పాట్ లా మా టీమే కానీ, మా కర్ణాటకలో ఎంత హైందవ శక్తి ఉందో, హైందవ ధర్మం ఎంత ఉందో స్పాట్ లో ఉంటుంది, 5 minutes లో ఉంటాకి. థ్యాంక్స్ అన్న, చెప్ప మీరు నాకు ఛాన్స్ ఇచ్చిందానికి, మాట్లాడినందుకే. జై శ్రీరామ్, ధన్యవాదాలు. శ్యామ్ గారు చెప్పండి సార్. ఈ ప్రవీణ్ వడియాల అనే వాడికి వాళ్ళంతా కూడా అప్లాడ్ బ్యాచ్ చేయండి. వాళ్ళు రూముల్లో కూర్చొని తొళ్ళగొట్టుకోవడం, జబ్బలు కొట్టుకోవడం తప్ప పీకేదేవి లేదు వీళ్ళు. వీళ్ళంతా వీళ్ళ దగ్గర ఒక కమెడియన్ ఒకడు ఉన్నాడు, కమలాసన్, జూనియర్ కమలాసన్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు నాకు తెలియదు కానీ వాళ్ళ పేర్లన్నీ వంకరగా ఉంటాయి కదా, ఆ వంకర పేరు నాకు తెలియదు. ఈ జూనియర్ కమలాసన్ కూడా మంచి కామెడీ చేస్తాడండి. వడ్డేనా ఎడ్డైనా ఆడు మొహం చూస్తే ఎట్టి పెద్ద పిచ్చోళ్ళ ఉంటాడు. వాడు పెద్ద కామెడీ చేస్తాడు. మన దేవుళ్ళ మీద చాలా ఎక్కువ మాట్లాడాడు వాడు కూడా. వీళ్ళు ఎక్కువ మాట్లాడేది అంటే వీళ్ళేనండి, వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సనాతన మెంబర్స్ వీళ్ళే సపోర్ట్ మెయిన్ ఉండేది. రక్షణ టీవీ వీళ్ళందరికీ వెనకల నుంచి నడిపిస్తా ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళకి. అవునండి, ఇది మనం ఎంత మొత్తుకున్నా కూడా మన జనాల్లో చైతన్యం రావడం లేదు. కాబట్టి మన ప్రోగ్రామ్ కొంచెం ముందుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేద్దామండి. ఇవన్నీ కూడా ఎందుకంటే టైం మనకి హెడ్ వేట్ తప్ప లాభం లేదండి. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంకా రేపు నుంచి నేను చదువుకోవడం మొదలు పెట్టాలని డిసైడ్ అయినా. ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, అవునా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఈ సన్యాసులకి అసలు కొంచెం తెలిసి రావడం లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు ఇంత కష్టపడతారు, ఎందుకు ఇంత బాధపడతారని.
మీరంతా కూడా ఈ మన పచ్చని పొలంలో సీడ పట్టేట్టు పడితే వీళ్ళకి ఎలాగైతే మన రైతు శుభ్రం చేస్తారో మందు కొట్టి అలా చేద్దామని మీరు చూస్తున్నారు. కానీ వీళ్ళైతే మాత్రం కొంచెం కూడా చైతన్యం లేకుండా, ఆలోచన లేకుండా ఒక మన మైండ్ తక్కువ సన్నసులు తయారయ్యారు మన వాళ్ళు. కాబట్టి ఇదేంటంటే ప్రోగ్రామ్ బాగా చెయ్యండి, కానీ కొంచెం ముందుకెళ్లేలాగా బైబిల్ క్లాసెస్ లాంటివి ఏమన్నా చేస్తారు బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా వేరే ప్లాన్స్ ఉన్నాయండి. రేపటి నుంచి రెస్ట్ తీసుకున్నామని కొద్దిగా చాలా నిద్ర సరిపోవట్లేదు, భయంకరమైన తలనొప్పి వస్తుంది ఈ రోజు. అవునండి, అవును. పని గారు బాగున్నారండి? రాజేష్ గారు బాగున్నారా? సార్ బాగున్నానండి, బాగున్నాను. అసలుగా నీటిలో ఉన్నాను, నాకు డిస్టర్బెన్స్ వస్తుందని నీటిలో ఉన్నాను. ఏం లేదండి, ఏం లేదు. మీరు మాట్లాడితేనే మాకు ఆనందం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, ఉంటానండి. ఓకే అండి, జై శ్రీ. ఓకే తత్మూసి గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఏం లేదు సార్, బట్టలు ఎప్పుడు తీసుకుని పరిగెత్తే పండుగలు వాళ్ళకు ఉన్నాయి సార్. మడ్ ఫెస్టివల్ అని ఉంది, బాగా బురద నింపేస్తారు. ఆ బురదలో బట్టలు లేకుండా పరిగెత్తుతారు సార్. ఆ ఫెస్టివల్ వాళ్ళకే ఉంది, మడ్ ఫెస్టివల్ అని. అవన్నీ వాళ్ళ దేశాల్లో ఉన్నాయి. అవి తీసుకొచ్చి మనకు తగిలిస్తున్నాడు. రెండోది ఏంటంటే, అసలు స్త్రీతో పెళ్లి చేసుకుని సంసారం చేసిన తర్వాత ఈ కన్యత్వ పరీక్షలు చేయటం ఏంటో, అసలు ఎంతకంటే చండాలం ఇంకోటి ఉందా? అసలు వినటానికి అంత దరిద్రంగా ఉంది. ఇంకోటి కూడా ఉంది సార్, ఒకడు తన కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలా వాడు తన కుమార్తెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ బైబిల్లోనే ఉంది. ఎంతకంటే పర్వం నీచమైంది ఇంకెక్కడైనా ఉందే సార్ ఇది? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రశ్న కింద అంటే వెనక బాగా ఉన్నటువంటి వాటిని కవర్ చేసుకోవడానికి అని చెప్పి సార్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. రెండోది కూడా ఏంటంటే ఇంకా జుగుప్సాకరమైంది ఏంటంటే, ఇప్పుడు ఆ దావీదు అనేవాడు వాళ్ళ మామకి సౌలుకి ఏదో కానుక కింద అది పురుషాంగం ముందు చర్మాలను తీసుకొని వచ్చి కానుకగా ఇస్తాడు సార్. అది ఎవరైనా అసలు ఏం కానుకలు ఇస్తారు అసలు? అంటే యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళవి వాళ్ళ క్యారెక్టర్లు పట్టుకొని అవి కట్ చేసి తీసుకొచ్చి కానుక ఇవ్వటం సార్. అసలు తినటానికే వాంతి వస్తుంది. మరి వాడేమో ఇతను మన సనాతన ఇచ్చిన సరేనండి, తీసుకున్న వాళ్ళు ఏం చేసుకుంటారు అసలు? కోరనుకుంటారేమో, అదే లేకపోతే ఇప్పుడు ఆ దండలా గుచ్చి మెల్ల వేసుకుంటారేమో సార్. కాదండి, ఆ దండైనా ఎన్నాళ్ళు ఉంటది ఏంటి? మళ్ళీ ఒకవేళ చెమలు గివాలు పడతాయి. అదే కదా సార్. ఎంత జగుప్సాకరమైనటువంటి విషయం. చెప్పండి, టాపిక్ మీద చెప్పండి. సీరియస్నెస్ పోతుంది, జోకులు వద్దు, తర్వాత మాట్లాడుకోవచ్చు. అదే సార్, ఇది వాళ్ళదే. వాళ్ళు అంటే ఆయన గ్రంథాల్లో ఇంత అసహ్యం ఉందని అంటున్నాడు. ఇంతకంటే అసహ్యం అక్కడ ఉందని నేను చెబుతున్నాను సార్. ఏం లేదు, అది జగుప్సాకరంగా ఉంది. కూతురికి ఈడు మించిపోతే తండ్రి పెళ్లి చేసుకోమంటాం, ఆ స్త్రీని గౌరవించడం అంటున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ అయిన తర్వాత కన్యత్వ పరీక్ష నిర్వహించడం ఏంటంటే ఎంతకంటే అసహ్యం, భూతు, చండాలం, దరిద్రం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఆ దావీదుకి 10 మంది పెళ్ళాలట. మరి వాడు మళ్ళీ ఆ భార్యలను వాడు కొడుకు పోయి చేయటం, మరి ఆ స్త్రీలకి ఎంత గౌరవం ఉంది? ఒక్క నిమిషం ఆగండి, మీతో మాట్లాడదాను. అక్క మీరు చెప్పండి. నమస్కారం, జై శ్రీరామ్. చెప్పండి. జై శ్రీరామ్ అన్న. ఇందాక చాలా మంది వడ్డీ నవీన్ అంటున్నారు. ప్లీజ్ అండి, వడ్డే అనే పేరు తేవద్దండి, అందుకని లైవ్ లోకి వచ్చినాను. ఆయన మతం మారినాక ఆయన ఒడ్డోడు ఎలా అవుతాడండి? మీరు ఒడ్డోడు అనమాట కనొద్దండి ప్లీజ్. ఆ కులం ఆయనది కాదండి, ఇంక అయిపోయి. ఆయన ఎప్పుడో ఇజ్రాయెల్ ప్రజలు అయిపోయినాడు. మీరు ఎవరు కూడా వడ్డీ నవీను అని అనొద్దు ప్లీజ్. అమ్మ, నేను చెప్పేది కూడా అదే, తప్పకుండా. అందుకనే వచ్చాను. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఏదైతే ఈ ప్రవీణ్ పగడాల గారు మాట్లాడారో మీరు ఏమంటారు? ఏం సమర్థిస్తారా? లేదు ఏంటి మీ అభిప్రాయం? దానికే వచ్చినాను. ఆయన మాట్లాడే మాటలకు ఇంకా ఏం చెప్పాలో ఏం అర్థం కావడం లేదు. వాళ్ళ ముత్తాతల కానించి కూడా హిందుత్వంలో ఉండి నిన్న మొన్న ఆయన క్రిస్టియన్ అయిపోయి ఇవాళ వాళ్ళ ముత్తాతల్ని తాతల్ని ఎంత అవమానపరిచినాడో మరి ప్రజలంతా చూస్తున్నారు. మరి ఆయన చెప్పేదైతే వాళ్ళ బంధువులు కూడా వర్తిస్తారు. ఇదంతా సీతమ్మ గారు ఎంత విలువైందో అందరికీ తెలుసు. బైబిల్లో ఒక్క పతివర్తను వాళ్ళు చూపియాల. ఛాలెంజ్ ఇది. బైబిల్లో ఒక్క పతివర్తను వాళ్ళు చూపియాల. ఆయన మాట్లాడే ఆడపిల్లను కాబట్టి ఏం మాట్లాడలేకున్నాయన్నా. ఎందుకంటే మతం మార్చి ఎంత పిచ్చోళ్ళు చేస్తారు. మా ఊర్లో ఒక ఆయన అయితే అన్న మతం మారేసి పెళ్ళాంలా పిల్లోల్లా పిచ్చి పెట్టిపోయి అసలు ఇంగ్లే పట్టించుకోలేదన్న. ఆయన చనిపోయి 1 నెల అవుతుంది.
అంత పాపము ఆమె ఈ రోజు పిల్లలు లేరు, ఏమి లేరు. ఇవాళ అనాథ అయిపోయి ఇంట్లో ఉన్నదన్న. చదివితే చాలా బాగా వచ్చేది ఆ మాట ఎత్తుకుంటే. ఆయన చనిపోయేసినాడు పిచ్చి బట్టి, ఆ మట్టుకు పిల్లలు లేకుండా అట్టే ఉన్నది. వీళ్ళు అబద్ధం అనుకుంటే రుజువు కూడా నేను చూపిస్తాను మా ఊరికి వస్తే. వీళ్ళు అబద్ధం కదా, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని ఆ కామెంట్ లో కూడా పెట్టినారు, మీరు చెప్పేది అబద్ధము, మీరు పక్కా హిందూ అని. నేను హిందువునో క్రిస్టియన్ లేపి మళ్ళా వచ్చిన అనేది కూడా నేను రుజువు చూపించగలను, ఫోటోలు కూడా పెట్టగలను. కానీ సోషల్ మీడియాలో పెట్టలేక నేను పెట్టలేదు. వదిలేమ్మా మాట ఒకటి గుర్తు పెట్టుకుని చెప్పండి అన్న. ఇప్పుడు మనము మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటే చాలు. ఎవడో కోన్కిస్తా గొట్టం కాడికి మనం రుజువు చేసుకోవాల్సిన పని లేదు. మన నీతి మన దగ్గర ఉంటే చాలు. అది దేవుడు. అవును అది ఇంకోటన్నా మీరు అన్నారు శ్లోకము సర్వ పాప పరిహారే, దానికి ఒక పాట ఉందన్నా. ఆ పాట చూసి ఎవరైనా నమ్మేస్తారు, అది వేదాల్లో ఉండేట్టుగా. ఆ పాట శిరస్సు మీద ముళ్ళ సాక్షి వాట్సాప్ లో నీకు మెసేజ్ పెడతానన్నా, సెండ్ చేస్తాను. ఆ పాట ఏందో, ఆ పాట విన్నావు అనుకో ఖచ్చితంగా వేదాల్లో ఉన్నింది. ఆ పాటను చూసి నమ్మే మోసపోతారు. ఫస్ట్ ఇంకా నేను వచ్చింది లైవ్ లోకి వడ్డీ వాళ్ళు అని అనొద్దన్న, ఎందుకంటే నాకు సిగ్గేస్తుంది ఆయన వడ్డీ వాళ్ళు కూడా. ఎందుకంటే నేను ఆ కులమే, అందుకనే వచ్చినాను అక్కడికి. లేకపోతే నేను రానన్నా మరి ఏమనుకో. అంటే కులాల పేరు ఆయన కాదు, ఎవరైనా కూడా కులం పేరు ఎత్తది. ఎందుకంటే చెప్పుకుని బతుకుతున్నారు. ఆయన చెప్పుకుంటాడు, మీరు అనొద్దన్నా, మీరు అన్నది వేస్ట్. ఆయనకి ఎంత డబ్బులు అనుకుంటే, ఆయనకి ఎంత పలుకుబడన్నా ఉండి వేస్ట్. వడ్డీ వాడే మా కులానికే మత తెచ్చి పెడతాడు ఆయన. అది ప్లీజ్ అన్న, వడ్డీ వాళ్ళ మట్టుకు అని అనతో. ఏం చెప్పలేనన్నా. ఆయన చెప్పి నేను ఒకటే ఒక మాట చెప్తాను. ఆ బైబిల్ ఎవరైతే అనుమానం వస్తే ఆ బూడిది కలిపి ఆ నీళ్ళు ఇచ్చి అలాంటి పరిస్థితులు అయితే మన హిందుత్వం లేదు. మళ్ళా ఇంకొకటి, పెళ్ళైన తర్వాత ఆ చండాల పని అయితే మన హిందుత్వంలో లేదు. ఆయన ఒక మాట అన్నాడు, అనుమానం వస్తే చంపేస్తాడు, అనుమానం వస్తే చంపేస్తాడని. ఎక్కడున్నా అనుమానం వచ్చి చంపేస్తాడని. వాళ్ళ మాదిరి ఏమన్నా భార్యను కాపాడుకోలేక మగవాళ్ళకి ఇచ్చేసి చంపేసి 12 ముక్కలైనా చేసినట్టు నా హిందుత్వంలో ఉందా? లేదు కదా. ఆయన మాదిరి అక్కడ వరుస వాయిల్ లేకుండా ఇప్పటికీ వరుస వాయిల్ లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మా హిందుత్వంలో చేసుకున్నారా? సూపర్. ఆయన అది తెలుసుకోలేకున్నాడు. ఆయన ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఈ మానవతనే బతుకుతున్నాడు. ఆయన కొంచెం బయట పోయి చూడమను, క్రిస్టియన్ అంటే ఎలా ఉంటుందో, ఆ దరిద్రం అంటే ఏంటో. సూపర్ సూపర్. ఏమి చెప్పలేనన్నా, ఏం చెప్పలేను. ఆ పాయింట్ అంటే నాకు ఎక్కువగా ఉన్నది. చెప్పండి. కరెక్ట్. లాస్ట్ ఒకే ఒక మాట చెప్పండి. రాయలసీమ భాషలో ప్రవీణ్ పగడ్ అదిరిపోయే డైలాగ్ ఒకటి చెప్పండి. రాయలసీమ, ఎందుకంటే ఆయన కడపైన అదిరిపోయే డైలాగ్ అంటే, మా పల్లెల్లోకి వచ్చితే ఆయన టీవీలో ఉండి కాదు చెప్పాల్సింది. మా పల్లెల్లోకి వస్తే మా గౌరవం ఆయన చూస్తాడు. అక్కడ ప్రవీణ్ కావచ్చు, హనీ జాన్సన్ కావచ్చు, వాడు ఎవడైనా సరే, వాడు టీవీలో ఉండి చెప్పేది కాదు. మా పల్లెటూరులోకి వచ్చి మా గ్రంథాల మీద, మా సీతమ్మ మీద గాని, లేకపోతే సరస్వతి మీద గాని, లేకపోతే రాముడి మీద కావచ్చు, ఎవరైనా సరే మా భాష ఏందో, మా నాటు ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు. వాళ్ళు టీవీలో ఉండి మాట్లాడితే ఎలాగన్నా మాది ఇలా అని వాళ్ళు రావాలి కదా. వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. వాళ్ళ అనుసరిని పంపిస్తే ఎలా చెప్పు, అప్పుడు ఉంటది. అది చేసి చూపిస్తే బాగుంటది. ఇక్కడ వాళ్ళ మాదిరిగా మాట్లాడుకుంటే బాగుంటది. అది నా అభిప్రాయం. మా పల్లెలోకి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు. అంతే అన్న, ఇంకేం చెప్పాలి లేదు. అందరికి జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలు అక్క. నరేష్ యాదవ్ గారు చెప్పండి. అయ్యా మీరు తత్వమసి గారు కట్ అయిపోయారా అన్నా? జై శ్రీరామ్. జై శ్రీరామ్ బ్రదర్. అయితే నాకు ఒక చిన్న సందేహం అన్న. ఈ ప్రవీణ్ పగడాల గాని, అని జంక్షన్ గాని, మధ్య ఎవరు ప్రసాద్ గానికి అయితే పగడాల అనేటోడు ఎటువంటి వాడు అంటే, సార్ మీతోటి ఎట్లా అంటే, లేదు మీతోటి చర్చిస్తున్నాము, మీతోటి గొడవ పడట్లేము అని చెప్పి ఏది డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మీరు 3 దేవుళ్ళని నమ్ముతారు కదా, అది ఏంటి అని చెప్పి తెలుసుకొని మేము
త్రిమూర్తులు అని చెప్పి తెలుసుకున్నాక త్రిమూర్తులు అని చెప్పి ఇది వీళ్ళు నమ్ముతున్నారు. సో దీనికి అపోనెంట్ గా మన దాంట్లో ఇంకా ఏదైనా పెడితే బాగుంటది అని చెప్పి మన దగ్గర క్లారిటీగా తీసుకొని వాళ్ళు త్రిత్వము అనే కాన్సెప్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారన్న. వీళ్ళ బుద్ధి కాపీ పేస్ట్ బుద్ధి ఎటువంటి అంటే మన దగ్గరకి ఏదో డిబేట్ కి వచ్చి ఏదో స్మూత్ గా మాట్లాడుతూ మేము గొడవ పడడం కాదు, మేము మీ గురించి మా సబ్జెక్టు మీ సబ్జెక్టు జనాలకు తెలియచేద్దాము అది ఇది అని చెప్పి పుచ్చుకలు చెప్పి మన దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్నాక దాన్ని కాపీ పేస్ట్ గా క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నారు. అందులో ఏమీ లేదు కాబట్టి మళ్ళా రక్షణ టీవీలో కూర్చొని పేకులు ఎట్లా వేస్తాడంటే భూమికి ఆకాశానికి పొంతం లేకుండా వేస్తాడు. కానీ లైవ్ డిబేట్ లోకి వచ్చి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడంటే లేదు అది అలా కాదు, మేము దాని గురించి గొడవ పడడం గానీ అంటే మామూలుగా ఈ విధంగా కాదు, స్మూత్ గా మనం కూర్చొని మాట్లాడదాం అనే విధంగా మాట్లాడతారు. ఎట్లా అంటే మేకవల్లిన జనాలను ఎంత మభ్య పెట్టాలో అంతకంటే ఘోరంగా మభ్య పెడుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ ఇంకేవో ఇతర పరిస్థితులు కానీ చూసుకొని అన్ని విధాలుగా మభ్య పెట్టడానికి చూస్తున్నారు ఈ మూర్ఖత్వం. ఇంకోటి నాకు ఒకటి అర్థం కావట్లేదన్నా, ఈ జగన్ గారు 30 సంవత్సరాలు నేను ఆంధ్రాలో పాలన చేస్తా అన్నాడు. సో దానికి మత మార్పిడి ప్రోత్సహిస్తున్నట్టు ఉంది. చూద్దాం, దానికి ఇంకా తిరుగుదాం. ఫీల్డ్ వరకు వెళ్ళాలండి, రేపు వెళ్తున్నాను. నెక్స్ట్ వీక్ వెళ్ళాలి. అయితే ఇంకొక విషయం ఇంకొక విషయము, ఇప్పుడు మనకు కాల్ చేసే మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళతోటి ఒక్కొక్క ఏరియాకు కనెక్టింగ్ గా ప్లాన్స్ ఉన్నాయి సార్, అన్ని ప్లాన్స్ ఉన్నాయి. నిదానంగా 1 by 1 అవుతాయి, తొందరపడాకండి. పర్లేదు అంటే నాకు చిన్న సజెషన్ అంతే. ఓకేనా బ్రదర్? ఓకే, చాలా ధన్యవాదాలు బ్రదర్, ఎందుకంటే నిద్ర వస్తుంది. త్వరగా చేద్దాం ఈరోజు. సార్ చెప్పండి సార్, మీరు కామెంట్ కి రిప్లై అన్న లా గురించి పెట్టాను, నేను చెప్తాను, దానికి రిప్లై ఇస్తాము. నేను చెప్తాను, దానికి మంచి ప్లాన్ ఉంది నా దగ్గర. చెప్పండి సార్, చెప్పండి సార్. నారాయణ గారు, నాగసూర్యనా? చెప్పండి. నమస్తే అన్న అందరికి. అయితే ఇప్పుడు వాడు చెప్పే మాటకి నాకు విపరీతమైన కోపం వస్తుంది. నా లంజోడికి ఎట్లా చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. కాదు, అసలు ఉండేది మొత్తం వాళ్ళ దాంట్లో మిస్టేక్ తప్పులు ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి మనకు ఆపాదిస్తారు ఏందన్న, నాకు అర్థం కాదు. అది ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానల్ కూడా ఉన్నాయి, కొన్ని ఛానల్ చాలా సార్లు చూస్తుంటాను. ఆ న్యూస్ ఛానల్ లో కూడా వాళ్ళు తప్పు చేసి అవతల వాళ్ళ మీద తప్పు నెడుతా ఉంటారు అన్న. ఇట్లా ఈ మాట్లాడే తరీకా ఈ సాక్షి టీవీ వచ్చిన తర్వాత నుంచి నేను చాలా కనిపెడుతున్నాను ఇట్లాంటి విషయాలు. అట్లనే తయారైంది పాసలు కూడా. నేను పాదాలతో కూడా తిరిగిన కొంతమంది మంది కూడా తాగిన నేను. ఆ లంజా కొడుకులు ఇక్కడ ఫాదర్ అని పెళ్లి పెటాకలు లేకుండా ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తాడు. వాడు పెళ్లి చేసుకుని ఎక్కడో గుంటూరులో అక్కడెక్కడ రూమ్ పెట్టుకొని ఉంటుంటాడు. ఈ నల్గొండ వాళ్ళకి వద్దులేండి, ఈ లైవ్ కదా వద్దులేండి. మామూలు బూతు లేకుండా మాట్లాడండి గట్టిగా. చిన్న కోపం వస్తుందండి వాళ్ళు చేసే పనులకు. వాళ్ళు సరే వాళ్ళు చెప్పుకోమని తప్పలేదు. టీవీలలో వాళ్ళు మన గురించి ఎందుకు చెప్పాలంటున్నా, మన గ్రంథాల గురించి ఎందుకు చెప్పాలంటున్నా నేను. అయితే స్టార్టింగ్ లోనే ఖండించాలి. యాక్చువల్ గా ఇప్పుడు ఖండిస్తాను. మాట్లాడుతున్నది చాలా కరెక్ట్. బూతులు వద్దు అంటే అసలు బైబిల్ గురించే మాట్లాడకూడదు. చెప్పుకోండి సార్. నాగసూర్య గారు ఒక మాట అండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. జస్ట్ నేను ఒక చిన్న మాట చెప్పేసి నేను సైలెంట్ అయిపోతాను. అయితే రాము, ఇప్పుడు నువ్వు చేస్తుంది ఎట్టుందంటే, నీ ఇంటికి వచ్చిన దొంగని కుర్చీ వేసి కూర్చోబెట్టి, సార్ కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా, మీరు దోచుకోవాలంటే మా పలానా బీరువాలో 2వ ర్యాక్లోనూ 3వ ర్యాక్లోనూ నగలున్నాయి, 4వ ర్యాక్లో డబ్బులు ఉన్నాయి, జాగ్రత్త పట్టుకెళ్ళండి అని చెప్పినట్టుంది. ఏది ప్రవీణ్ పగడాల గారు అండం. సరే నువ్వు అనట్లేదు, సరే పక్కన పెట్టు. ఇప్పుడు నాగసూర్య గారు మాట్లాడుతుంటే ఖండించడం. దొంగోడికి కుర్చీ వేసి కూర్చోబెట్టి మర్యాద చేసి టీ కాఫీ టిఫిన్ ఇచ్చి ఆడికి డబ్బు ఎక్కడ ఉంది నగలు ఎక్కడ ఉన్నాయి అనేది చెప్పి ఆడికి నేరుగా ఇది ఇచ్చినట్టుంది. అయితే అది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడి నువ్వు సార్ మాట్లాడండి. ఓకే మాట్లాడండి.
ఆ జియో రానంత వరకు ఎవరికి చాలా మందికి తెలియదండి. జియో వచ్చిన తర్వాత, ఇప్పుడు 4G వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఉంది. ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మీరు బైబిల్ చదివి మీరు ప్రచారం చేయాల్సినంత అవసరం లేదండి. ఇప్పుడు జస్ట్ ఏ హిందూ నదిలో బైబిల్ ఏముందో కాబట్టి వాడు వచనాలతో సహా చెప్తాడు, ఆ రిఫరెన్స్ తో సహా చెప్తారు బైబిల్లో ఏముందో. మన హిందువులు కూడా చెప్తారు. అంతవరకు డెవలప్ అయింది బైబిల్. అట్లాంటిది అంత తప్పులు అన్ని పెట్టుకొని మన గ్రంథాల గురించి టీవీలో వాళ్ళు ఎందుకు చెప్పాలి? వాళ్ళ ఛానల్ లంజోడుకులని నాకు అది కోపం వస్తుంది. నాకు మామూలుగా ఎక్కడికంటే నాకు ఏదైనా కనిపిస్తే పోయి పంతా నేను కంపల్సరిగా. అంత కోపం వస్తుంది నాకైతే. వాళ్ళ టీవీలో, నేను కూడా మా ఇంట్లో కూడా వస్తుంది టీవీలో, మా ఇంటి ముందు ఒక ఆమె ఉన్నది, అవి ఎప్పుడు అదే రక్షణ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటది. అట్లాంటి వచ్చినప్పుడు నేను పోయి అడ్డగోలుగా తిడుతుంటాను నేను ఏదో వాళ్ళను. అంత కోపం వస్తుంది నాకు. హిందువుల మీద మా గ్రంథాలను తప్పు చెప్పడం ఎందుకు? ఉన్నది చెప్పు, ఉన్నది చెప్పు. నా ఒపీనియన్ చెప్తున్నా అని చెప్పి నాకు వీడియోలో మీరు సరిగ్గా విన్నారో లేదో. అందులో ఉన్నది లేదు, నేను నా గురించి నేను చెప్తున్నా మామూలుగా అని చెప్తున్నాడు వాడు. ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది అట్లా. వాడి సొంత ఒపీనియన్ అసలు మీరు కరెక్ట్ గా చెప్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ ఒపీనియన్ చెప్పేంత అవసరం ఏముంది నీకు మా హిందూ గ్రంథాల మీద గురించి అని చెప్పేసి అంటున్నావు సార్. అంతే, ఏం లేదు నాది. ఇంకా ఏం మాట్లాడతాను, చిన్నగా వస్తుంది నాకైతే. ఓకే అండి, సంతోషం సార్, చాలా సంతోషం. జై శ్రీరామ్. భద్రాజి గారు చెప్పండి. ఏమి కనెక్ట్ అవ్వట్లేదు సార్. సుధాకర్ గారు వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఒకసారి వస్తారండి, తీసుకుంటే మళ్ళీ క్లోజ్ చేసేద్దాం, త్వరగా లేట్ అయిపోతుంది సార్. ఎవరైనా లైవ్కి వచ్చేయాలంటే రాండి సార్, లేదంటే కన్ఫ్యూజన్ చేస్తాను. ఈ కామెంట్ చూడు రాము, ఈ సన్నాసుడికి నేను చెప్పినప్పుడు చెవుల్లో ఎవడు దాన్ని పెట్టుకున్నాడు నాకు అర్థం కాదు. వీడికి చిలక చెప్పినట్టు చెప్పాం, అరే అది అడల్టరీ లాంగ్వేజ్ అని మీ పాస్టరే చెప్పాడు. అది బైబిల్ దేవుడు మాట్లాడేటువంటి భాష, దానికి సనాతన ధర్మానికి లింక్, వ్యభిచార భాష, వ్యభిచార భాష, దానికి సనాతన ధర్మానికి లింక్ ఏంట్రా? అరే మీకు బుర్రలు పనిచేస్తున్నాయా? మళ్ళీ 001 బాండ్ అంట. వీడికి లమ్మ బాబు సరైన పేరు పెట్టలేదేమో, బైబిల్ సరైన పేరు ఇవ్వట్లేదు, మరేం చేస్తాడు బాబు? ఇంకా బాండ్ అని పెట్టాడు, గండు అని పెట్టుకోలేదు. రేపు నుంచి ఆ పని చేయరే, గండం తీసేసి గండు అని పెట్టుకో. ఇచ్చుసన్నాసి ఎక్కడి నుంచి వస్తారా బాబు? ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? అయిపోయింది, ఇంకెవరు లేరు, కన్ఫ్యూజన్ ఇచ్చేద్దాం. గోపి గారు ఈ రోజు రాలేదు. గోపి గారు ఎప్పుడైందంటే గొర్రెలు వస్తేనే వస్తాడు. ఓకే, ఏదేమైనప్పటికీ సో చూశారు కదండి, ఈ క్రైస్తవులు మన ధర్మంపై, మన సనాతన ధర్మంపై ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఎంత దైవ దూషణ చేస్తున్నారో మీరు చాలా చూడండి, చాలా స్పష్టంగా. మనము దైవ దూషణ చేయట్లేదండి. మనం ఎప్పుడు అమాయకంగానే ఉన్నాము. ఎప్పుడు పర్వాలని మన పరమతాన్ని కూడా గౌరవిస్తాం. కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి మన ప్రేమను వాళ్ళు అలసుగా తీసుకొని మన పైన ఎక్కి కూర్చోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్కి కూర్చున్నారు. వాళ్ళని ఎగిచి తరగడమే ఆల్రెడీ మొదలు పెట్టేశాము. ఇంకా వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకి ఉంటుందండి. ఇంకా చూద్దాం తర్వాత వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా పాస్ట్ లేదని దైవ దూషణ మేము చేస్తాం అంటే మేము పొరపాటు చేయలేదని మీ మత గ్రంథం చేస్తుంది, సనాతన ధర్మం అనేది. అలాగే మీరు కూడా మీ పాస్టర్లు దైవ దూషణ చేస్తున్నారు, 4 గోడల మధ్య చేస్తున్నారు, ఈరోజు పబ్లిక్ లో కూడా చేస్తున్నారని నేను అనుకున్న స్పష్టంగా చెప్తున్నాను. మీ పాస్టర్లే మత మార్పిడి చేస్తున్నారు, బలవంతుడి మత మార్పిడి, ప్రలోభాలు మభ్యపెట్టి మీరు చేస్తున్నారు అనేది నేను చాలా స్పష్టంగా క్లారిటీగా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఫీల్డ్ వర్క్ లకి వెళ్తామండి. ఫీల్డ్ వర్క్ లో కూడా చేస్తాము. ఇంకా లైవ్ కార్యక్రమం ఏదైనా మంచి టాపిక్లు ఉన్నప్పుడే ఇలా లైవ్ కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వీక్ నేను కడపకు వెళ్తున్నాను. కడప ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో ఇది ఫీల్డ్ వర్క్, ఈ క్షేత్రస్థాయిలో ఒక మీటింగ్ కూడా ఉంది. తర్వాత విగ్రహ ప్రతిష్టకు కూడా వెళ్లాల్సింది. 26, 27, 28 కార్యక్రమం, ఈ 3 రోజులలో విగ్రహ ప్రతిష్ట ఉంది. తర్వాత ఒక ఊర్లో కూడా చైతన్య సభ పెట్టేసి అక్కడ కూడా మీటింగ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రజలు చైతన్యపరచాలని ఈ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు నాకున్న ముందున్నటువంటి షెడ్యూల్. తర్వాత లైవ్ కార్యక్రమాలు కూడా మంచి టాపిక్లు ఉంటే చూసుకున్నాను. ఎందుకంటే ఇంకా రెస్ట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఈ ఆరోగ్యం కూడా చాలా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా రెస్ట్ కూడా తీసుకొని ఇంకా ప్రిపేర్ అయ్యాలి. ఇంకా సబ్జెక్ట్ మన గ్రంథాలు కూడా అన్ని వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇంకా చదువుకొని జ్ఞానం కూడా పెంచుకోవాలి. ఇంకా ముందు మనం వెళ్ళాలి. ఈ ఎడారి మతాలు లేదా ఈ క్రైస్తవాన్ని ఎక్కువగా మనం ఎలా ఎదుర్కోవాలి, తర్వాత ఈ పాస్టర్ని ఎలాగా ఎదుర్కొని వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలనేటువంటి ఆ దిశగా మనం అడుగులు వేస్తూనే ఉంటాము. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. క్లోజ్ చేస్తున్నాను. ఓకే, డన్.